ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. హరి ఓం. గురుగారి పాద పద్మాలకు నా నమస్కారములు. గురువుగారు నిర్వహించేటటువంటి మంగళగిరి అన్న సంతర్పణలో నేను కూడా పాల్గొనడం జరిగిందండి. అలాగే గురువుగారు అక్కడ ముందుగానే 2 నెలల ముందుగానే అక్కడ వెళ్ళి కనుక్కోమని చెప్పడం జరిగింది. ఆ ఆ సమ- అలా శ్రీను గారు అలాగే నేను వెళ్ళి అక్కడ కనుక్కోవటం జరిగింది. ఫస్ట్ విజయవాడ శ్రీను గారు నేను అయితే అప్పుడు ఓకే అన్నారండి. తర్వాత మళ్ళీ అక్కడ గురుగారు కూడా రావటం జరిగింది. ఆ మూమెంట్ లో కూడా వెళ్ళి అడగటం జరిగింది. అయితే అప్పుడు కూడా ఈయో గారు ఎప్పుడే మీకు అవసరం లేదు కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, 2 3 నెలలు టైం ఉంది కదండి, మీరు ఒక ఆ, 2 3 రోజులు లేకపోతే ఒక వారం గ్యాప్ ముందొచ్చి మీరు ఎక్కడ తీసుకో చెప్పొచ్చు, అప్పుడు మీకు ఎక్కడ అనేది మేము చెప్తాం అని చెప్పడం జరిగింది. అయితే నేను అలాగే మళ్ళీ 1 నెల తర్వాత మళ్ళీ వెళ్ళి మళ్ళీ కనుక్కోవటం జరిగింది అక్కడ అన్న సంతర్పణలో. ఎక్కడ అనేది ఈవో గారిని అడిగితే, మీకు లోపల అయితే దేవస్థానం అంటే అక్కడ ఆ, రూమ్లు ఉన్నాయో దాని ఎదురుగా కానీ లేకపోతే వెనకమాల రథం వెనకమాల సత్రం ఉంది, అక్కడ ఇస్తాము. మీకు ఉండటానికి అయితే అక్కడ ఇస్తాము. తర్వాత మీకు వండిన తర్వాత మీరు లోపల వడ్డానం చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మీరు లోపల వడ్డించవచ్చు, వడ్డానం చేయవచ్చు, ప్రసాదం పంచవచ్చు, దేవాలయం లోపల ఇస్తాం అవకాశం అని చెప్పడం జరిగింది. అయితే ఇదే మాట నేను గురుగారికి కూడా చెప్పడం జరిగింది. సరే ఓకే అన్నారు. తర్వాత మన అదృష్టశాతం కొత్త వ్యూ రావటం జరిగిందండి. అయితే వాళ్ళు చెప్పారని మధ్య మధ్యలో నేను వెళ్ళి అడగటం జరుగుతుంది. అయితే ఆయన కొత్త వ్యూ వచ్చారన్న సంగతి నాకైతే తెలీదు. అక్కడికి వెళ్ళి ఒక ఆ గురువు గారు 4 5 రోజులు ముందే వెళ్ళి అక్కడ మొత్తం కనుక్కోండి డీటెయిల్స్ అసలు ఏంది అని గురువు గారు చెప్పడంతో నేను వెళ్ళి అక్కడ కనుక్కోవటం జరిగిందండి. అక్కడ కనుక్కునేసరికి ఆయనేమో కొత్త వ్యూ అని చెప్పారు. ఆయన అయితే ఈ ప్రాంగణంలో దేవాలయం పరిధిలో ఎక్కడైనా సరే అన్న సంతర్పణ చేయటానికి వీలు లేదని చెప్పడం జరిగింది. ఆ, అలాగే అక్కడ ఉన్నటువంటి పక్కనే శివాలయం ఉందండి. ఆ శివాలయం వాళ్ళని కూడా అక్కడ ప్రతి సంవత్సరం కూడా అమావాస్య కానీ లేకపోతే ప్రతి నెల చేస్తారు. అయినా కూడా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి 2 3 వేల మందికి అన్న సంతర్పణ చేస్తారండి అక్కడ దేవాలయం తరఫున, శివాలయం తరఫున. అయితే ఆ ప్రాంగణంలోనే పానకాల స్వామి ఎదురుగా ఉత్తర ద్వారం ఎదురుగా ఖాళీ స్థలం ఉందండి అక్కడ. అక్కడ చేస్తారు. అయితే ముందు మాకు అయితే అక్కడే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని ముందు వివో గారు చెప్పడం జరిగింది. అయితే తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టడానికి వీలు లేదన్నారు. అలాగే ఆ శివాలయంలో అన్న సంతర్పణ చేసేవాళ్ళు, అన్నదానం చేసే వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వలేదంట. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే మాట. అక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ అక్కడ కొంత తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇదే మాట మళ్ళీ గురువు గారికి కూడా నేను చెప్పడం జరిగిందండి. అయితే అక్కడే ఎక్కడో చోట మరి చూసుకోమని గురువు గారు చెప్పారు. అలాగే మన పీఠానికి అమ్మవారికి అలాగే గురువు గారికి కూడా నేను ప్రార్థన చేస్తున్నది నేను అది చేయటం జరిగింది. అయితే నేను ఓ తలుచుకొని తర్వాత మళ్ళీ వివో గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ 2వ రోజు 3వ రోజు గ్యాప్ లో
ఎళ్ళటంతో మరి అక్కడ మళ్ళీ ఆయన అదే మాట చెప్పడం జరిగింది. అయితే 27 తారీఖు మరి నాకు వర్క్ ఉండటం వల్ల నేను సాయంత్రం పూట ఎళ్ళటం జరిగిందండి. ఆహ్, అదే రోజు సాయంత్రం పూట ఎళ్తే ఆయనన్నాడు, హ్మ్. మీకు పక్కన వేరే స్థలం ఇస్తామండి. మీరు ఎంతమందికి జేస్తున్నారు ఏందన్నా? ఫస్టయితే వాళ్ళు ప్రసాదాలన్నారండి. ఓ 50 మందికి ప్రసాదాలైతే మీరు బయట వండుకొని తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకోవచ్చు అని జెప్పడం జరిగింది. అయితే అవన్నీ గూడా మరి అట్లా కాదండి. మేము అన్న సంతర్పణ లాగే చేస్తాము. ఎప్పుడు గూడా తిన్నోళ్ళకి ఎంత మోతాదులనేది అది మా గురువుగారు చెప్తారండి. ప్రతి ఈ నెల గూడా మేము ఒక్కో దేవాలయంలో మేము ఇట్లా అన్న సంతర్పణ చేస్తూ ఉంటాం. ముందుగా ఉన్నటువంటి ఈఓ గారు ఇట్లా మీరు లోపల సత్రం ఉంది. దాంట్లో అయిన చేసుకోవచ్చు. లేదనుకో ఈ రూమ్‌లున్నాయి. దాని ఎదురుగైన ఖాళీ స్థలం ఉంది. అక్కడైన చేసుకోవచ్చు. మీరు 2, 300 మందికి అంటున్నారు గాబట్టి ఇబ్బందేం లేదు. మీరు ఐటెమ్స్ కూడా పెద్దగా ఏమి లేవు గాబట్టి మీరు అక్కడే చేసుకోవచ్చండి. కాతే ఏ మీరు ఒకవేళ అక్కడ ఉండేసి వడ్డానం జేయాలనుకుంటే లోపల జేసుకోండి. లేదనుకో బయట జేసుకోవచ్చు మీ అవకాశాన్ని బట్టి అని ముందు ఈఓ జెప్పారని అదే మాట ఆయనకి జెప్పాను. ఆయన గురించి నీకు నీకెందుకయ్యా ఆయన గురించి? నేను చెప్తున్నాను గదా! ఇప్పుడు అన్ని రూల్స్ మారినియి. ఇప్పుడేమో మీకు అవకాశాలేమి లేవు. అక్కడ శివాలయంలో అన్న సంతర్పణ జేస్తానంటే వాళ్ళకే మేము అవకాశాలు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారు? అసలు మీది ఎక్కడ ఏందంటే పలానా, పలానా మొత్తం డీటెయిల్స్ మొత్తం ఆయనకి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కొంత తెలిసిన ఒక పూజారి ఉన్నారండి. ఆయన ద్వారా గూడా తీసుకెళ్ళి చూపియటం జరిగింది. అయినప్పటికీ ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. అలాగే రూమ్ విషయంలో గూడా రూమ్‌లు ఇవి గూడా ఖాళీ లేవని చెప్పడం జరిగింది. గురువుగారు ఒక 10 రోజులు ముందే గురువుగారు 10, 15 రోజుల ముందే గురువుగారు రూమ్‌ల విషయంలో ముందు కనుక్కోండి అని చెప్పారండి. ప్రతి ప్రతి ప్రతిసారి కూడా గురువుగారు హెచ్చరిస్తూనే ఉన్నారు. "ఎళ్లి రూమ్‌లు తీసుకోండని." వాళ్ళేం జెప్పారంటే, నేను 27 తారీఖు ఎళ్లి ఆడ కనుక్కోవటం జరిగింది. అయితే నేను కొద్దిగా వర్క్ వల్ల బయటుంటే మా బాబుని పంపించానండి. వేరే తెలిసిన వాళ్ళ చేత మా బాబుని తీసుకెళ్ళి మాట్లాడమన్నాను. అయితే అక్కడ భవానీ గారని మన పీఠ సాధకులు వారొచ్చారు. అయితే అది గురువుగారు గూడా చెప్పడం జరిగింది. బుక్ చేసుకున్నారు. మీ రూమ్‌లయితే మీకు ఇవ్వటం కుదరదని చెప్పటంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పటికే గురువుగారికి గూడా చెప్పాను. అయితే గురువుగారు "మీరేం టెన్షన్ పడొద్దు. ఒకవేళ వాళ్ళిస్తే ఇచ్చారు. లేపోతే బయట ఏడో చోటైనా మనం చూసుకోవచ్చు" అని ధైర్యం జెప్పారు. అలా చెప్పటంతో నేను పక్కనే టీటీడీ కళ్యాణ మండపం ఉందండి. టీటీడీ కళ్యాణ మండపం. అక్కడికెళ్ళి వాళ్ళని గూడా కనుక్కోవటం జరిగింది. అయితే ఓహ్! 15 మంది 15 మంది ఉండారండి అంటే 2 రూమ్‌లయితే ఉన్నాయండి. ఒక్కో దాంట్లో 6, 7 ఉండొచ్చు అన్నారు. అయితే 2 రూమ్‌లయితే ఒక్కో రూము 1500 అని చెప్పారు. అది గూడా మాట్లాడటం జరిగింది. ఒకవేళ ఇది అవకాశం లేకపోతే అక్కడ షిఫ్ట్ చేద్దామని గురువుగారు చెప్పడంతో ఓకే అన్నాను. తర్వాత మరి గురువుగారికి కూడా చెప్పడం జరిగింది. తెల్లారి 28వ తారీఖు నేను మార్నింగే గురువుగారికి ఫోన్ చేసి చేయటంతో నేను ముందు ఎళ్లి కనుక్కోండి మొత్తం డీటెయిల్స్ నాకెందుకో తేడా కొడుతుందని గురువుగారు చెప్పారండి. అయితే ఎళ్లి అక్కడ మాట్లాడాను. మళ్ళీ ఏమైనా అవకాశం ఇస్తారేమో ఎక్కడైనా సంతకం జేయటానికి. అంటే ప్రాంగణంలో ఆ చుట్టుపక్కల ఎక్కడ గూడా లేదని ఖచ్చితంగా జెప్పాడాయన. అయినప్పటికీ మళ్ళీ వేరే ఒకాయన ఉన్నారు. మనకు తెలిసిన అతని ద్వారా నేను రికమెండేషన్ చేపిస్తే ఫలానా ఎదురుగా ఉత్తర ద్వారం ఎదురుగా ఖాళీ స్థలం ఉంది. అక్కడైతే మిమ్మల్ని ఎవరు కూడా కదిలీరు. మీరు పెట్టేసుకోవచ్చు. అక్కడ చూడండి అని చెప్పారండి. చెప్పడంతో నేను గురువుగారికి అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం గూడా వీడియో తీసి నేను గురువుగారికి పెట్టడం జరిగింది. గురువుగారు అయన్నీ బాలేదు గదా! మరి తేడాగుంది అని చెప్పారు. అయినప్పటికీ పర్లేదులే నేను చూసుకుంటాను. అదే ఖాయం చేద్దాం అని గురువుగారు చెప్పడంతో నేను గూడా ఓకే అన్నాను.
ఎప్పుడైతే నేను గురువుగారికి ఆ లొకేషన్ మొత్తం పెట్టానో, గురువుగారు గూడా ఓకే అన్నారు. అలాగే ఆహ్, మళ్ళీ ఎళ్లి వాళ్ళకి చెప్పాను ఎట్లా అని. అయినప్పటికీ ఆయన ఒప్పుకోవట్లేదు. ఇంకా అవకాశం ఏమైనా లోన్ ఇస్తారేమో, లేకపోతే సత్రం వెనకమాల ఇస్తారేమో మరి ఎక్కడ అంటే మళ్ళీ మెట్లున్నాయి గదా! ఈ రాళ్ళున్నాయి ఇయని గురువుగారు కొద్దిగా చెప్పడంతో మళ్ళీ ఎళ్లి ఇంకోసారి అవకాశం ఇవ్వండి. మేము లోపల గ్రౌండ్‌లో పెట్టుకుంటామండి. నీళ్ళ వసతి గూడా ఉంది గదా! అని చెప్పాను. అయినప్పటికీ ఆయన ఒప్పుకోలేదండి. సరే మీరు ఎవరికి జెప్పినా, ఎవరికి రికమెండేషన్ చేసినా గూడా రూల్స్ ఒప్పుకోరంటే, మీ శివాలయం వాళ్ళకే దగ్గరున్నోళ్ళకే మేము ఇవ్వట్లేదు. మీరు మరి ఎంతమందిని పెట్టుకుంటామని మీరేమో పెద్ద పొదుగుకులొస్తున్నారని ఆయనైతే ఆయన ఉన్నా గూడా లేడని చెప్పించారండి. నేను పద్దాకలెళ్తున్నానని. పొద్దుగూకులెళ్ళి ఆయన్ని కదిలిస్తున్నాను, ఆయన్ని టార్చర్ పెడుతున్నానని ఆయనైతే రూమ్‌లో ఉండి గూడా పక్క రూమ్‌లోకెళ్ళి లే లేనని చెప్పమన్నారాయన. సరేలే ఇంకెందుకులే అని ఇక నేను బయటకొచ్చేసాను. ఈలోగా మన శ్రీనివాసరావు గారు మధ్యాహ్నం పొద్దున 10, 10:30, 11 అటు మూమెంట్‌లో వచ్చారండి. ఇంకా వాళ్ళతో పాటు ఆయన్ని తీసుకొని కాస్త కొంత మనకి అన్న సంతర్పణ సరుకులన్నీ గూడా ఆ రూమ్ గూడా మాట్లాడటం జరిగింది. అలాగే అన్నీ గూడా ఓకే అన్నారు. ఆ రూమ్‌లు గూడా ముందేమైందంటే ముందైతే ఇవ్వనన్నారు గానీ, తర్వాత వేరే వాళ్ళ చేత రికమెండేషన్ చేపిస్తే, "అయన్నీ ఎందుకయ్యా ఇప్పుడు అన్నీ గూడా వాళ్ళు బుక్ చేశారంటే వాళ్ళు వస్తారో లేదో తెలీదు గదా! మరి ఖాళీగానే ఉన్నాయి. ఆ రూము మరి నేను చెప్పానని చెప్పండి. మరి ఈళ్ళకి కావాలి గదా! వాళ్ళు దూర భారం నుంచి వస్తున్నారంట. పీఠం పీఠం వోళ్ళంట ఈళ్ళు సాధకులు. మరి మన మనోళ్ళకి ఇయ్యకుండా మరి మీరు ఎవరెవరికో అది ఇచ్చేదేంది? వాళ్ళు అడిగింది 5 రూములే గదా! మరి అన్ని రూములు ఉన్నాయి గదా! ఒక 5 రూములు ఖాళీ ఉంటే ఖాళీ చేపిచ్చి వాళ్ళకి ఇచ్చేసేయండి" అని జెప్పారు. అయితే రూములు ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళు కేటాయించారని వాళ్ళకి అప్పజెప్పారు అని జెప్పడం జరిగింది. తర్వాత ఈళ్ళు గట్టిగా మాట్లాడేసరికి వీళ్ళు మనకి కేటాయిచ్చారండి. 4 మామూలుగా 3 జనరల్ రూము, ఒకటేమో ఏసీ రూమ్ అట్లా ఇచ్చారు. అయితే డబుల్ బెడ్‌రూమ్ ఉంది. అది 1500 ఏం జెప్పారండి. అయితే అది వద్దు మాకు. ఇయని నేను ఈ తీసుకోవటం జరిగింది. అదే మాట గురువుగారికి కూడా నేను తెలపడం జరిగింది. ఆ తర్వాత శ్రీనివాసరావు గారు 28దో తారీఖు 11:00కి వచ్చారు. వారిని ఇంకా రూమ్‌లో తీసుకెళ్ళి ఆయన ఆహ్, వాళ్ళంతా వాళ్ళంతా శుభ్రం జేస్తున్నారు. బయటంతా శుభ్రం జేస్తున్నారు రూమ్‌లన్నీ. కాసేపు ఆహ్, బ్యాగులన్నీ బయట పెట్టేసి వారిని తీసుకెళ్ళి కొంత సామాన్లు, పూజ సామాగ్రి అలాగే సరుకులు గూడా నేను ఆహ్, అక్కడ మా షాప్‌లో చెప్పానండి. కట్టిస్తున్నాను. అయితే మేమిద్దరం వెళ్లి అయన్ని సరుకులు గూడా తేవటం జరిగిందండి. తర్వాత శ్రీనివాసరావు గారిని రూమ్‌లో ఉంచి సరుకులు గూడా ఆ రూమ్‌లోనే పెట్టడం జరిగింది. అట్లా మళ్ళీ నేను ఇయన్నీ కొంత సామాన్లన్నీ ఆయన్ని ఆడ రూమ్‌లో ఉండమని ఆయన వస్తాను నేను గూడా అని జెప్పారు. వద్దులేండి మీరు రెస్ట్ తీసుకోండి. దూర భారం నుంచి వచ్చారు గదా! మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. నేనెళ్లి అట్లా ఇస్త్రాకులు కావాల్సిన సామాన్లన్నీ గూడా నేను తీసుకొనొస్తానని జెప్పడం జరిగింది ఆయనతో. సరే భోంచేశారా లేదా అని కనుక్కున్నాను. మరి భోజనం అయితే మరి ఆయన చేయలేదు. ఆ తర్వాత నే కింద గుడి కొద్దిగా ముందు కిందకెళ్తే ఆడ బాలాజీ రెస్టారెంట్ ఉందండి హోటలు. అక్కడికెళ్ళి భోజనం జేయటం జరిగింది. నేను అలాగే శ్రీనివాసరావు గారు, అలాగే భవాని గారు ముగ్గురం గూడా ఆడ భోజనం జేశామండి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ రూమ్‌లో ఉండాలని నేనెళ్ళి ఇస్తరాకులు, గ్లాసులు ఏవైతే ఉన్నాయో అవి గురువుగారు చెప్పారు కాబట్టి ఎళ్లి అవి గూడా తీసుకురావటం జరిగింది. అలా 3:30, 4 ఆ టయానికి చంద్రశేఖర్ గారు వచ్చారు. వారు గూడా ఫోను జేసి ఎక్కడున్నారేంటంటే, "ఇట్లా ఇస్త్రాకుల కోసం వచ్చానన్నాను." అయితే రూమ్‌లో ఉండండి అని జెప్పాను. నేను ఇస్త్రాకులు తెచ్చేయడానికి ఆయన గూడా ఆడే ఉన్నారు. తర్వాత చంద్రశేఖర్ గారు, నేను ఇద్దరం గూడా ఎళ్లి మళ్ళీ ఇంకోసారి కదిలిచ్చాం ఆయన్ని.
అయితే ఆయన కోప్పడి ఖచ్చితంగా ఎన్ని సార్లు ఇది అది అని అసలు అది చేశారు. అయితే అదే ఖాయం చేసాం. కాకపోతే అక్కడ రాళ్ళు ఇయన్నీ ఉన్నాయి గదా! మరి వచ్చేవాళ్ళకి ఇబ్బందవుతుందని మళ్ళీ ఇంకోసారి ఇంకో ఆయన చెప్పాడండి. పక్కన అక్కడ ఆ దేవస్థానంలో వర్క్ చేసే అతను ఎనకమాల సత్రం ఉంది. రథం ఎనకమాల. అదైతే ప్లేస్ బావుందండి. అక్కడి నుంచి కొద్దిగా ముందుకు తీసుకొస్తే మరి అక్కడ అన్ని రోడ్డు సొరంగంలో పెట్టుకోవచ్చు. జనం గూడా వస్తారని ఆయన చెప్పటంతో అక్కడ నీళ్ళ వసతి గూడా ఉంది అని చెప్పడం జరిగిందాయన. అయితే తాగటానికి గూడా వాటర్ ఆడే ఉన్నాయండి అని జెప్పారు. దానికోసమని నేను ప్రయత్నించాను. ఆయన అవకాశం ఇవ్వలేదు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బయటకొచ్చేసాము. ఈలోగా మళ్ళీ కృష్ణమోహన్ గారు, నేను అలాగే చంద్రశేఖర్ గారు ముగ్గురం గూడా ఇటొచ్చి ఆ స్థలం అంతా చూపిచ్చాను వాళ్ళకి. అయితే వాళ్ళు పక్కన ఖాళీ స్థలం ఇస్తానన్నారు గదా! అని చెప్పారండి. అయితే ఖాళీ స్థలంలో వాటర్ వసతి లేవు. అలాగే లోన మరి జనం మరి ఎక్కడ అయితే మనం ఎక్కడ పెట్టినా జనం వస్తారు. అది కాదు సమస్య. కాకపోతే జనాలకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటది అన్న ఉద్దేశంతో ఇదే ఖాయం చేద్దామని గురువుగారు చెప్పడంతో ఇక ఇదే ఖాయం చేశాము. అయినప్పటికి గూడా ఇంకోసారి మళ్ళీ ఏమైనా మన గుడి ప్రాంగణంలో అవకాశం అవకాశం మరి ఇవ్వరు గాబట్టి ఇక అదే ఖాయం జేయటం జరిగింది. పక్కన ఒకాయన ఉన్నాడండి. ఆ రూమ్‌లో ఆయనకి గూడా నేను మాట్లాడటం జరిగింది. అక్కడ వాటర్ గావాలండి. మేమలా పీఠం తరఫున అన్న సంతర్పణ జేస్తున్నాము అంటే ఆయన డీటెయిల్స్ అడిగారు. ఎక్కడ ఏందని ఆ వివరాలు మొత్తం ఆయనకి చెప్పడం జరిగింది. అయితే చేసుకోండి అక్కడైతే బానే ఉంటది. ఎవరు అడగరన్నారు. ఈలోగా కొంచెం ఆయన రాజకీయాల్లో గూడా కొంచెం అదిగా ఉంటాడు. ఆయన ఫ్రెండేనండి. ఆయనొచ్చాడు. అతనొచ్చి ఎ ఎ ఏంది, ఏంది ఎక్కడున్నారు ఏందంటే దానికి డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఆయన సడెన్‌గా వచ్చాడు. బొట్టు పెట్టుకొని. నేను ఇంకా చాలా సంతోషపడ్డాను. ఆయన రాగానే ఆయన గూడా చెప్పారు. ఎవరు ఏం జేయరు. వాళ్ళని అడిగేదేంది మీరు అక్కడే సంతర్పణ చేసుకోండి. ఆ ప్లేస్‌లో ఎవరు అడగరు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేనొచ్చి ఆడే కూర్చుంటాను. మనం భయపడేదేంది అన్నారు. కాపోతే అది మళ్ళీ వాళ్ళతో గొడవ ఎందుకు? మనం అన్న సంతర్పణ చేస్తున్నాం గదా! అన్న ఆలోచనొచ్చింది. అయినప్పటికీ మళ్ళీ ఆయన చెప్పాడు గదా! అని అదే ఖాయం చేశామండి. అక్కడ కొంత రాళ్ళు ఇయన్నీ ఉంటే అటు ఇటు జరిపి మళ్ళీ ఎవరికి వాళ్ళు రూమ్‌కెళ్ళిపోవటం జరిగింది. అక్కడి నుంచి రూమ్‌కెళ్ళిపోయి మిగతా సాధకులు గూడా శ్రీమూర్తులు అలాగే మిగతా సాధకులు గూడా రావటం జరిగింది. అలాగే అక్కడి నుంచి ఏ రూమ్‌కెళ్ళిన తర్వాత ఏయైతే రేపు పొద్దునకి సామాన్లు ఏమేమి ఉన్నాయి, ఏంది అవి గూడా అంతా చంద్రశేఖర్ గారు, నేను ఇద్దరం గూడా అక్కడ చెక్ చేయటం జరిగింది. అన్ని సరుకులు, సామాన్లు గూడా వచ్చారు. గురువుగారు జెప్పారు. ముందుగానే జెప్తారు ఏమొచ్చింది సామాన్లు ఇయ్యి ఒకసారి చెక్ చేసుకోమంటారు. అందుకనే ముందుగానే చెక్ చేయటం జరిగిందండి. అలాగే టెంట్ సామాన్లు గూడా అక్కడ మాట్లాడటం జరిగింది. మన టెంట్ సామాన్లు గూడా మనకి అనుకూలంగా వచ్చే అతనికే మాట్లాడాను. అయితే ఆయన ముందు సాయంత్రమే తీసుకొచ్చి అక్కడేస్తానన్నాడు. అయితే సాయంత్రం పూటే తీసుకొస్తే మరి అక్కడ కాపలా ఉండాలి. మొత్తం దోమలైతే బీభత్సంగా ఉన్నాయి. మరి కాపలాగా ఉండాలి. మరి వాళ్ళకి ఒక సామాను పోయినా గూడా మరి మనం బాధ్యత వహించాలి కాబట్టి మరి ఎట్లా అయిందని ఒకసారి మళ్ళీ గురువుగారికి చెప్పడం జరిగింది. గురువుగారు దగ్గరైతే మరి పొద్దున పూటే తీసుకురమ్మన్నారు. మరి సాయంత్రం పూట మరి అందరూ ఎళ్లి అక్కడ ఉండాలంటే కుదరదు గదా! మరి మీకు అనుకూలం ఉంటే రేపు పొద్దున్నే తీసుకురమ్మనండి అని తీసుకురమ్మనని గురువుగారు చెప్పడం జరిగింది. అదే మాట అతనికి కూడా చెప్పాను. అయితే మొత్తం రెడీ జేసి తీసుకెళ్ళి ఇంటికాడ గోడౌన్‌లో ఇంటికాడ పెట్టేసాడాయన. అది గూడా మార్నింగ్ తీసుకొస్తానన్నాడు. అలా అన్నీ గూడా ఆడ పనులన్నీ చూసుకొని మరి సాధకులకు భోజనం అంటే ఇటు పనిలో పడి నేను అవన్నీ మర్చిపోయానండి. అయితే ఇంటికాడ చెప్పడం అయితే చెప్పాను. ఇంట్లో వాళ్ళని అట్లా కర్రీస్‌ను, రైసు 15 మందికని చెప్తే వాళ్ళు రెడీ జేస్తున్నారు. అయితే నేను గ్రూప్‌లో పెడతాను మర్చిపోయాను. గ్రూప్‌లో గూడా చూడలేదు ఈ పని టెన్షన్‌లో. అయితే మళ్ళీ తర్వాత జూస్తేనేమో అమ్మమ్మ గారు పులిహోర తీసుకొచ్చారన్నారు.
అయితే పులిహోర అయితే మళ్ళీ రేపటికైనా పనికొచ్చిద్ది గదా! రేపు పొద్దునైనా టిఫిన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మరి గురువుగారికి చెప్తే గురువుగారు సరే అని ఆహ్, ఈ రైసు చేశారు. అయ్యన్నీ అందరికి చెప్పడం జరిగింది. అప్పటికే కొంతమంది ఇంకా షుగర్ పేషెంట్లు ఉన్నారు గాబట్టి కొంతమందైతే పులిహోర తినేసారండి. మిగతా వాళ్ళు ఇక రైస్ కూడా తీసుకోవడం జరిగింది. అట్లా మళ్ళీ నేను కొంత టైం కేటాయించి గురువుగారు మరి వస్తున్నారు గాబట్టి, గురువుగారి కోసం అని మళ్ళీ నేను 10కి బయలుదేరి వెళ్ళటం జరిగింది. అయితే 10కి బయలుదేరి స్టేషన్‌కెళ్ళాను. ఈలోగా మన పాండ్యాల రవీంద్ర గారు వచ్చారు. వచ్చిన తర్వాత వారికి రూట్ అర్థం కాలేదన్నారు. అయితే నేను అవతలకొచ్చేయమన్నాను. అక్కడ టైం కొంత లేట్ అయిందండి. ఇటు అటు అనేసరికి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి అక్కడ ఆటో మంగళగిరి ఆటో మాట్లాడి అక్కడ ఆటోలో ఎక్కిచ్చి మళ్ళీ నేను గురువుగారి కోసమని వచ్చాను. ఇక గురువుగారు గూడా వచ్చానని చెప్పారు. ఒక 4 కిలోమీటర్లు దూరంలో ఉన్నాం. వచ్చేస్తున్నాం అని గురువుగారు చెప్పారు. క్షణ సగం గురువుగారు గూడా ఫోను చేస్తూనే ఉన్నారు. అయితే నేనేమనుకున్నానంటే యథావిధిగా రెండో నంబర్ గాబట్టి ఎదరొచ్చేస్తున్నారన్న ఉద్దేశంతో నేను ఏదైతే పార్సల్ ఆఫీస్ ఉంటదో దాని అపోజిట్‌లో డైరెక్ట్‌గా టికెట్లు అయన్నీ తీసుకునే ప్లాట్‌ఫారంలో ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం ఎదుట నించున్నాను. బండి తీసుకొని అక్కడికెళ్ళాను. అయితే గురువుగారు ఒకటో నంబర్ ప్లాట్‌ఫారం అవతలకి దిగారు. సరే గురువుగారు ఫోను చేశారు రమ్మన్నారు. సరే వస్తున్నాను గురువుగారని ఇక అటునుంచి తిరిగి మళ్ళీ వెళ్ళాలి. మళ్ళీ ఒక 6 కిలోమీటర్లు తిరిగెళ్ళాలి. అట్ట తిరిగెళ్ళానండి. మరి అక్కడే కొంత టైం గూడా మిస్ అయిపోయింది. అయితే అక్కడ బండి అక్కడ పెట్టనివ్వట్లేదు. మళ్ళీ పార్కింగ్ గూడా చేయనీయట్లేదు. అంతా ఆటో వాళ్ళు ఉన్నారు గాబట్టి, సరే అక్కడ పెడితే మళ్ళీ టికెట్ అడుగుతారు. అని నేను గురువుగారు ఆ ట్రైన్ బొమ్మ లొకేషన్ ఉంది. అక్కడే ఉన్నానన్నారు గురువుగారు. ఇక అక్కడి నుంచి నేను చుట్టూ తిరిగానండి. అంత ప్రదక్షిణ చేశాను చుట్టూరు గూడా. 4, 5 సార్లు తిరిగాను గానీ గురువుగారు కనపడలేదు. మళ్ళీ గురువుగారికి ఫోను చేయటం జరిగింది. అయితే పలానా చోట ఉన్నానని గురువుగారు చెప్పటంతో అప్పుడెళ్ళి కనపడి జూమ్ కాల్ ఉంది గాబట్టి మనకి రేపు జరగబోయే ముందు రోజే గురువుగారు అన్నీ గూడా సూచనలు ఇస్తారు గాబట్టి ఇక అక్కడి నుంచి మరి నేను కొంత అంటే గురువుగారు హ్మ్. అయితే అక్కడ గురువుగారు జూమ్ కాల్ ముందు రోజే పెడతారు కాబట్టి దాంట్లో దైవ దర్శనాలు గూడా అన్నీ చెప్పడం జరిగింది. ఆహ్, ఆ ప్రకారంగా మేము ఆ రోజు ఇంకా ఎవరికి వాళ్ళు రూమ్‌లో రెస్ట్ తీసుకున్నాము. గురువుగారు చెప్పారు. ఏందంటే ప్రతిసారి గూడా 2 అన్న సందర్భంలో మాకు ఒక అన్న సందర్భంలో మాకు చెప్పలేదు గురువుగారు. అంటే మరి ఏందనేది గురువుగారికి తెలియాలి గాబట్టి, ఇక దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి తర్వాత ఇక తెల్లవారుజామున మేమందరం గూడా రెడీ అయ్యటం జరిగింది. గురువుగారు ముందుగానే కాల్ జేసి మరి అన్నీ తీసుకొస్తున్నారా? మరి టెంటు అన్నీ గూడా ముందే గురువుగారు లేచి మాకు కాల్ జేయటం జరిగింది నాకు. నేనెళ్ళి పాలు, పెరుగు అవన్నీ గూడా ఆర్డర్ ఇచ్చాను. అయి తీసుకొని రావటం జరిగింది. అలాగే అక్కడ టెంట్ సామాన్లు గూడా అన్నీ గూడా ఆయనకి ఫోను జేస్తే ఆయన గూడా రావటం జరిగింది. అక్కడ పెట్టడం జరిగింది. ఇంకా సిలిండర్ గురించి సిలిండర్ దాంట్లోనే ఇసుకురమ్మన్నాను. ఆయన మర్చిపోయినట్టున్నాడు. మళ్ళీ నేనెళ్ళి సిలిండర్ గూడా తీసుకురావటం జరిగింది. అలాగే గురువుగారు వచ్చి అక్కడ చేయాల్సిన అగ్ని ఆరాధనలు గాని, అక్కడ చేయాల్సిన పనులు గూడా అన్నీ గురువుగారు దగ్గరుండి చేశారండి. చేయటం వల్ల మాకు అసలు అన్న సంతర్పణ ఎలా జేశామో ఏంది గూడా మాకు తెలీదండి. అంత ఫ్రీగా అంత బాగా చేశాము. అంత బాగా జరిగింది. అలా అక్కడ అన్న సంతర్పణలో
అగ్ని ఆరాధనలకి ఎవరికి ఏంది అనేది గురువుగారు అందరికి కూడా ఒక్కొక్క పని కేటాయించారు. ఆ కేటాయించటంతో అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేయటం జరిగింది. అలాగే పాలు పొంగులో అందరూ కూడా పాలు పొంగులు దర్శనాలు దైవ దర్శనాలు కూడా చేయటం జరిగింది. నాకైతే ఆ పీఠం లోగో ఎలా అయితే ఉందో అమ్మవారు లోగో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే నాకు కనపడింది గురుగారు. అలాగే ఆ, ఆంజనేయ స్వామి కొండ ఎత్తినట్టుగా కొండ ఎత్తుకొని ఎగిరినట్టుగా అటువంటి ఈ దృశ్యాలు అయితే కనపడ్డాయి గురుగారు. అది అయితే రెండు నేను చక్కగా దర్శనం చేసుకోగలిగాను. తర్వాత ఇంకా అక్కడ మనం అన్న సంతర్పణలో ఏంది ఏంది అనేది అన్ని కూడా వాటర్ గురించి కూడా కాస్త కొద్దిగా 10 నిమిషాలు లేట్ అయింది. ఆ 10 నిమిషాలు రాకపోవడంతో కాస్త టెన్షన్ పడ్డాం. తర్వాత ఆయన కూడా వచ్చాడు. ఇంకా మొదలు పెట్టడమే ఆలస్యం. అన్ని పనులు కూడా టకటక అయిపోతున్నాయి. ఎలా చేస్తున్నాం అనేది కూడా ఒక టెన్షన్ గానీ ఎవరి మొహాల్లో కూడా టెన్షన్ అనేది అవపడలేదు. భయం గానీ టెన్షన్ గానీ ఎవరు ప్రశాంతంగా కూల్ గా అన్ని పనులు కూడా జరిగిపోయినాయి. అలాగే గురువు గారు ముందు రోజు ఒక ఆయన వచ్చి మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎదురుగా అని చెప్పడం జరిగింది. అది కూడా ఎదురుగా ఒక అతను కూర్చొని మా ఎదురుగా వడ్డాను ఏడైతే వంట చేస్తున్నామో దాని పక్కన ఎదురుగా ఒక అతను వచ్చి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు ఆయన చాలాసేపు అయ్యేదాకా కూడా. ఆ అది ఒకటి. తర్వాత చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి మనకి ఎవరైతే వద్దన్నారో వాళ్ళు కూడా అందరూ వచ్చారండి. వాళ్ళు వచ్చి కూడా చూస్తూ వెళ్తున్నారు. మేము వద్దన్నాం కదా వీళ్ళు ఎలా పెట్టారో ఏందనుకున్నారు మరి తెలియదు. కానీ ఎవరు కూడా మన లోగో ఏదైతే అమ్మవారి లోగో గాని వారాహి అమ్మవారి లోగో గాని అన్ని ఏదైతే చూడగానే వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. అసలు ఎవరి నోట్లో ఉంటే కూడా ఎంత పెద్దోళ్ళైనా సరే వాళ్ళ నోట్లో ఉంటే కూడా ఇక మాటలు రాలేదు. ఏదైతే గురువు గారు అగ్ని ఆరాధనలు చేయవలసిన రక్షాబంధన్ అన్ని కూడా ఆ, చేస్తారు, దిగ్బంధం చేస్తారు గురువు గారు. ఆ దిగ్బంధం చేసినప్పటికీ అదే ప్రతిసారి కూడా గురువు గారు ఉన్నా లేకపోయినా కూడా ఆ దిగ్బంధం ఒకటి చేస్తే చాలండి. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏ ఎంతవారైనా ఏదైనా కనీసం ఏవి కూడా వాళ్ళు అంత పకడ్బందీగా మన గురువు గారు చేస్తారు. ఆ చేయటం వల్ల మనకి ఎటువంటి టెన్షన్ కానీ ఎటువంటి ఈ ఇబ్బందులు కానీ రావు. అది కానీ కొద్దిగా ఇటు అటు ఓ ఈ ఇబ్బంది అయితే మాత్రం అది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నేను కొన్నిట్లో అనుకున్నాను. అది ఒకటి మాత్రం చాలా జాగ్రత్తగా అగ్ని ఆరాధనలో చాలా జాగ్రత్తగా చేస్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎంత పెద్దోళ్ళైనా ఎవరైనా సరే మనల్ని కదిలీరన్న భావన అయితే నేను స్వయంగా గురువు గారు శ్రీ కాళహస్తిలో ఆ, చేశారు. రెమ్యూనిటీ దిగ్బంధం చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అక్కడ మా ఏడైతే గురువు గారు దిగ్బంధం చేశారో ఆ చుట్టుపక్కల కూడా ఎవరు కూడా కనీసం వచ్చి గాని ఆడ బస్సులు ఆపటం గాని ఎవరు చేయలేదండి. అవతల పక్క ఆ దిగ్బంధం అవతల పక్కే ఉండి వాళ్ళు యువతలకి నడిచి వచ్చారు కానీ అక్కడ కనీసం ఏవి కూడా వాళ్ళు అంత పకడ్బందీ గురుగారు రక్షబంధ రేఖ వేస్తారు కాబట్టి ఈ చాలా బాగా కూడా ఆ వర్క్ ఎలా చేసామో ఏంది అని కూడా ఆ మాయలో ఉండిపోతాం. నేనైతే ప్రతిసారి కూడా నేను వర్క్ చేస్తున్నానన్న ఆలోచన అయితే నాకు ఉండదండి. ఆ మాయలో చనిపోతాను. ఫుడ్ అంతా ఏదైతే నైవేద్యాలంతా రెడీ అయిన తర్వాత అప్పుడు ఎప్పుడే చేసామో అని అనిపించిందండి. ఆ, అలాగే ఎలా శ్రీకాళహస్తిలో ఎలా అయితే ఏ, అయిపోయిందో ప్రశాంతంగా అలాగే అక్కడ కూడా అంతే ప్రశాంతంగా అయింది. అలాగే వాతావరణం కూడా కూల్ గాను ఎప్పుడు కూడా ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి కానీ ఆ రోజు మాత్రం చల్లగాను మంచు కురుస్తానే ఉంది గురుగారు. ఆ, అంత బాగా వాతావరణం కూడా అంత చక్కగా అనుకూలించింది. తర్వాత ఆ మనం ఏదైతే అన్నసంతర్పణ చేసిన తర్వాత అప్పుడు ఎండలు తీవ్రత పెరిగింది. ఆ అక్కడ మొత్తం కూడా నైవేద్యాలు రెడీ చేసిన తర్వాత గురువు గారు ఏదైతే
మనం ప్రసాదం ఏదైతే మనం నైవేద్యం పెడతామో అవి కూడా ఎవరికి అనేది కేటాయిస్తారు గురువుగారు. అలా కేటాయించిన తర్వాత మనం అన్న సంతర్పణ మొదలు పెడతామండి. మొదలు పెట్టిన కాడి నుంచి కూడా ఫస్ట్ అయితే నేను ఆహ్, వస్తున్నారా లేదా అన్న సందేహం పడ్డాను గానీ తర్వాత అటెళ్ళాం. నేను, శ్రీను గారు అలాగే ఒకాయన ఉన్నారు. మరి నవరాత్రులు చేసే అతను. ఆ స్వామి, మేము ముగ్గురం కూడా ఎళ్లి అక్కడ కొంత జనాలకి కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒకాయన చెప్పాడండి, "అసలు ఎవరిని పిలవాల్సిన పని లేదు స్వామి. వాళ్ళే వచ్చేస్తారని" అక్కడ వాచ్‌మెన్, ఆయన పార్కింగ్ అతను వాచ్‌మెన్ అయితే చెప్పాడు. ఆయన అయితే శ్రీను గారన్నారు, గురువు ఎక్కడ తీసుకొచ్చి పెడితే తొందరగా అయిపోయేదేమో కాస్త గురువుగారికి చెప్పండి ఇది అది అంటే, "ఏం అవసరం లేదు స్వామి అయిపోద్దిలే. జనాలొస్తారన్నారు." అయితే నేను దేనికెళ్ళానంటే జనాల్ని పిలవటానికి కాదు. గురువుగారు లోపల ఉన్నటువంటి పూజారులు గాని, అక్కడ మనకి సహాయపడ్డ కొంతమంది ఉన్నారండి. వాళ్ళని కబురు పెట్టండి అని చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ఉగాది ఈ లేతే ఆ రోజు శనివారం గాబట్టి లోపల కొంత హోమాలు, పూజలు జరుగుతాయి గాబట్టి నేనైతే ఇద్దరు, ముగ్గురికి చెప్పడం జరిగింది. వాళ్ళని పిలవటం జరిగింది గానీ, వారు ఎప్పుడైతే కుదరదు, మేము ఆడ అయిపోతే మేము కంపల్సరీ వస్తాము. ఏమనుకోవద్దు అని వాళ్ళు పూజారులు చెప్పడం జరిగింది. మీరేమనుకోవద్దండి. అయితే అన్న సందర్భంగా ఈ పీఠం ఎక్కడ ఏంది అని అందరూ కూడా అడిగారు. నేను చెప్పాను. మా గురువుగారు కూడా వచ్చారండి. ఇది ఎట్లా ఇది అది అందరికి చెప్పడం జరిగింది. అయితే మాకు 1 గంట 1 గంట అయిద్దండి ఇవాళ. కాస్త లేట్ అయితే 1 గంట, 2 అయిద్ది. మేము బయటకొచ్చేదలకి ఏమనుకోవద్దు అని ఎవరికి వాళ్ళు బిజీలో ఉన్నారు గాబట్టి వాళ్ళు రాలేకపోయారు. లేకపోతే కంపల్సరీ వచ్చేవాళ్ళండి. నేను ముందుగానే చెప్పడం జరిగింది వాళ్ళకి. వాళ్ళు వస్తానన్నారు. ఒక 5, 6 తెలిసిన వాళ్ళకి, అలాగే శివాలయంలో పూజారులకు కూడా ఇద్దరు, ముగ్గురికి కూడా చెప్పానండి నాకు తెలిసిన వాళ్ళకి. అయితే వాళ్ళు వస్తానన్నారు గానీ ఆహ్, శనివారం కావటంతో ఎవరు రాలేకపోయారు. ఈలోగా మన శ్రీని గారు అనౌన్స్‌మెంట్ చేయమన్నారు. అయితే లోపలికెళ్ళి నేను అనౌన్స్‌మెంట్ చేస్తాను అంటే ఒకాయన చెప్పారు. అయినా ఏం అవసరం లేదండి. మేము ఎక్కడ 2000 మందికైనా సరే ఎవరిని పిలవాల్సిన పని లేదు. ఎక్కడ దర్శనాలున్నారు గదా! మొత్తం అయిపోయిన తర్వాత ఇద్దరు, ముగ్గురిని జూసారంటే వాళ్ళే వచ్చేస్తారండి. అసలు ఎక్కడ ఏం అవసరం లేదని చెప్పారు. ఆయన జూస్తే సేము నరసింహస్వామి మాటలన్నట్టు అనిపించింది ఎదురుగా. ఆయన ఉత్తర ద్వారంగా బయటికెళ్ళిపోయాడాయన. నాతో అట్లా మాట్లాడి ఉత్తర ద్వారంగా ఎవరు అటు ఎళ్ళట్లేదు గానీ ఆయన ఒక్కడే గేటు తీసి పనుందని ఎళ్ళిపోయాడాయన. ఆ! సేము నరసింహస్వామి వచ్చి చెప్పినట్టుగా అట్లా అనిపించింది. ఒక ఆమె గూడా లోన ఒక అక్కడ దర్శనం చేసుకోవటానికి ఒక ఆమె వచ్చింది. ఆవిడ గూడా అట్లే చెప్పింది. ఆమె గూడా నేను ఇంక అమ్మవారే అనుకున్నానండి. పెద్ద బొట్టు పెట్టుకొని, ఈ ఎర్ర బట్టలేసుకుంది ఆవిడ. చీర ఎర్ర చీరను అట్లా పెట్టుకొనుంది. పెద్ద బొట్టు పెట్టుకొని, "ఏవండీ అక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారు. మీరేనా? కాళీవారాహి దేవిని ఎక్కడ? ఏంది? వారాహి అమ్మవారు ఇది అది" అని ఆమె చాలా ప్రశ్న వేసింది, అడిగింది. దానికి నేను కూడా చెప్పాను. "పలానా చోటండి" అని. ఆమె అక్కడే లోగోలో ఉందండి మాకు అని. అయితే కార్డులు అడిగిందండి ఆవిడ. కార్డ్ అడిగితే మరి మా దగ్గర అయితే కార్డులు లేవు. అయితే అక్కడ అన్న సంతర్పణ చేస్తున్నామండి. అక్కడ ఉంటారు గురువుగారు. అక్కడ మేము ఫ్లెక్సీ కట్టాము. దాంట్లో కూడా ఉంటదండి. మీరు తీసుకోవచ్చు, చూసుకోవచ్చు నంబర్ కూడా అని చెప్పడం జరిగింది. ఆమె కూడా ఉత్తర ద్వారంగానే బయటకొచ్చేసింది ఆవిడ గూడా. ఆళ్ళిద్దరే ఎళ్లారండి. నాకైతే అయ్యవారు, అమ్మవారు అక్కడ ఉన్నటువంటి నరసింహస్వామి, అలాగే మహాలక్ష్మి అమ్మవారు వాళ్ళిద్దరు గూడా అటే ఎళ్లారనుకున్నాను. తర్వాత వాళ్ళతో మాట్లాడి బయటకొచ్చాను గురువుగారు. బయటకొస్తే జనం మాత్రం గుంపులుగా ఉన్నారు. చాలా సంతోషం అనిపిచ్చింది. అయ్యవారు, అమ్మవారే అటెళ్ళినట్టు అనిపిచ్చింది. వాళ్ళే పిలిచారేమో అనుకున్నాను గురువుగారు. అట్లా అక్కడ అన్న సంతర్పణ గూడా ఎళ్లి ఎవరికి ఏందనేది మన పీఠంలో సాధకులకి అందరికి గూడా అవకాశాన్ని కల్పిస్తారు గురువుగారు. మేము జేసిన తర్వాత. కనీసం ఒక అరగంట, 25 నిమిషాలు, 35 నిమిషాల్లో గూడా మొత్తం అయిపోవటం అనేది చాలా సంతోషం అనిపిచ్చింది.
ప్రతిసారి కూడా ఏదైనా ఏదో ఒక ఐటెం మిగిలేదు గురువుగారు. దద్దోజనం కానీ లేకపోతే ఏ, స్వీట్ కానీ ఏదైనా మిగిలేదు గురువుగారు. అది అదేం మిగలలేదు గురుగారు. ప్రతి ఐటమ్స్ కూడా బాగానే ఉమ్, అయిపోయినాయి. అందరూ కూడా తిన్న వాళ్ళందరూ కూడా తృప్తిగా బాగుంది, చాలా బాగుందని చెప్పారండి. అది చాలా సంతోషం అనిపించింది. ఆ అయితే అవన్నీ కూడా అక్కడ కార్యక్రమం జరగటానికి ఇది కూడా ఏదైతే మీకు ఆ గుడి ప్రాంతంలో ఏదైతే మీకు ముందు నేను పెట్టానో ఆ ప్రాంతంలో ఆ లొకేషన్ అంతా కూడా పెట్టాను. ఆ తర్వాతే ఆ ఏరియా కూడా మీరు చూసి మరి మీరు చేయవలసిన పనులన్నీ కూడా మీరు చేస్తారు కాబట్టి దాని తర్వాతే చాలా బాగా జరిగింది అని అయితే నేను భావించాను గురుగారు. అక్కడ ఉన్నటువంటి పెద్దోళ్ళు అలాగే చైర్మన్ గాని మున్సిపాలిటీ చైర్మన్ గాని అలాగే అక్కడ కౌన్సిలర్ గాని వాళ్ళు కూడా వచ్చి చాలా ఆ, వాళ్ళు కూడా తీసుకోవటం జరిగింది. ఆ చైర్మన్ కూడా వచ్చి చూసి వెళ్ళారు. అయితే ఆయన బండి మీద చూసి చేయి ఊపి వెళ్ళారండి. ఆయన రాలేదు. కౌన్సిలర్ గాని వాళ్ళు గాని. అయితే చైర్మన్ ఏమో ఆ, ఆయన ఫ్యామిలీతో వచ్చారు. అయితే ప్రసాదం అడిగారు, అది తీసుకెళ్ళి ఇచ్చారు. అయితే చాలా సంతోషం దర్శకున్నారు. ఆ, అయితే కొంతమంది అట్లా సపోర్ట్ చేశారు గురువు, కొంతమంది లేదు. అయినప్పటికీ కూడా ఆడ నేనైతే టెన్షన్ పడ్డాను. కానీ మీరు చెప్పారు గురువు గారు, ఏ ఒక్క విషయంలో కూడా టెన్షన్ పడొద్దు. ఏది కూడా మన పనులు శుభ్రంగా జరుగుతాయి. అమ్మవారు అనుసంతరం మనం చక్కగా చేస్తామని ఏదైతే మీరు చెప్పారో అలాగే జరిగింది గురుగారు. నేనైతే ఎటువంటి టెన్షన్ కానీ ఏది కానీ ఫ్రీగా చేసుకొచ్చాను. అయితే మనకేంటంటే అనుకూలంగా లోపల రూమ్లు ఉన్నాయి కాబట్టి ఆ రూమ్ ఎదురుగా కానీ లేకపోతే అమ్మవారి సత్రం ఉంది, ఆ సత్రంలో కానీ మనకు అవకాశం ఇస్తే బాగుంది అనుకొని వాళ్ళని బతిలాడటం జరిగింది తప్ప వేరేది ఏం కాదు. ఆ ప్లేసే ఖాయం చేసాం, అక్కడే పెడదాం మీరు ఏదైతే చెప్పారో అదే ఖాయం చేసాం. అలాగే అన్న సంతర్పణ కూడా చాలా బాగా జరిగింది. ఎలాగైతే జరిగింది అలాగే ఎక్కడ చాలా బాగా జరిగింది గురుగారు. ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషం అనిపించింది. ఈ మీరు ప్రతి క్షణం కూడా మీరు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏ టెన్షన్ పడొద్దు, మీరు ఏది కూడా అది చేయొద్దు, ప్రతిది కూడా అయిపోద్ది అని మీరు ఎప్పుడైతే మీరు చెప్తూనే ఉన్నారో అట్లే అలాగే జరిగింది గురుగారు. చాలా సంతోషం అనిపించింది. అలాగే అక్కడ అన్న సంతర్పణ పూర్తి అయిపోయిన తర్వాత కూడా చాలా ఆ, జీవితంలో వాళ్ళకి అప్పచెప్పడం తింటాం కానీ అక్కడ శుభ్రం చేయటం కానీ ప్రతిసారి కూడా చాలా సంతోషం అనిపించింది. తర్వాత వాళ్ళు కూడా అడిగే ఆ ఎదురుగా టిఫిన్ అయిన కూడా అడిగారు, ఏమంటే సామాన్లన్నీ మీరే క్లీన్ చేశారు, అదేంటంటే ప్రతిసారి కూడా మేమే చేసుకుంటాం అండి, ఒకరికి అది అని చాలా చాలా మీరు అక్కడ అన్న సంతర్పణ చేసినట్టే లేండి. కనీసం ప్రసాదాలు అంత ఫాస్ట్ గా అయిపోయింది, అప్పుడే అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఫుడ్ కూడా చాలా బాగుందని ఆయన చెప్పాడు. పక్కన మనకి ఏదైతే వాటర్ ఇచ్చాడు ఆయన కూడా సేవ చేసుకుంటాడు. ఆయన కూడా ఎక్కడైనా తిరుపతి గాని అలాగే శ్రీశైలం గాని అటువంటి చోట ఆయన జనాలు పంపించి సేవ చేసుకుంటాడండి. ఆయన కూడా ఆ, చేస్తాడంట ఆయన. ఆయన కూడా చాలా బాగుంది అన్నాడు. అతను కూడా చాలా బాగున్నాయి, ఐటమ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగా చేశారు అని చెప్పారండి. చాలా సంతోషం అనిపించింది. ఆయన్ని శుభ్రం చేసి వెళ్ళి రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత గురువు గారు ఏ అయితే మాకు కొన్ని మంచి చెడు ఏదైనా చెప్పాల్సి ఉంటే మేము ఏదైనా సలహాలు సూచనలు ఏమన్నా అడగాలన్నా ఆ, గురువు గారు చెప్తూ ఉంటారు. అది కూడా చెప్పడం జరిగింది. అలాగే అక్కడ అది కూడా అయిపోయిన తర్వాత మిగతా సాధకులు పానకాల నరసింహస్వామి గుడికి దర్శనానికి వెళ్ళారండి. నేనైతే అక్కడి నుంచి నా ఏదైతే సామాన్లు కొంత ఉన్నాయో అవి తీసుకొని నేను ఇంటికి రావటం జరిగింది. అలాగే గురువు గారు కూడా ఆ, విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఆ ఎవరికి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయామండి. చాలా సంతోషం అనిపించింది గురువు. ధన్యవాదాలు. నీ ఇంటి దగ్గర కరెక్ట్గా నీకు మహా అయితే ఒక దూరం ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉంటుందా ఉండదు ఆ టెంపుల్ తర్వాత మీ ఇల్లు. అంత దగ్గరలో మీకు అన్న సంతర్పణ అవకాశం వచ్చినప్పుడు అసలు ఏమనిపించింది? ముందు భయపడ్డరా? అసలు ఏంది ఇక్కడ తెచ్చి పెడుతున్నారు, అసలు నేను చేయగలనా, లేకపోతే పరిస్థితి ఏంటి అని అనుకున్నారా?
లేదు గురుగారు, నేనైతే ఒక్క విషయంలో కూడా భయపడలేదు. ఎందుకంటే మాకు అలవాటే అయినప్పటికి కూడా, ఎందుకంటే పీఠంలో అమ్మవారు, గురువు గారు మీరే అన్ని చోట్ల మీరే దగ్గర ఉండి అన్ని గైడ్ తీసుకున్నారు. అలాగే అక్కడ ఆ కామాఖ్య చూసుకుంటే అక్కడ కూడా మీరే ప్రతిది కూడా మీరే చెప్పారు. ఫలానా ఫలానా చేయమని ముందే మీరు చెప్తున్నారు. మాకు తెలియని ఐడియాలు కూడా ముందే మీరు ఇస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే మాకు ఈజీ అయిపోతుంది గురుగారు. ఒకళ్ళు నాకే అని కాదు, మిగతా వాళ్ళు ఎవరైనా సాధకులకైనా సరే టెన్షన్ అనేది, ఒక టెన్షన్ కూడా మీరు తీసుకోవద్దు, పని అంత అయిపోద్ది, మీరు ఏ టెన్షన్ కూడా పడొద్దు అని మీరు ముందుగానే చెప్తున్నారు. అక్కడ ఏం చేయాలో ఏంది అనేది కూడా అక్కడ సరుకులతో సహా అక్కడ ఉన్నటువంటి దేవాలయాల కాడి నుంచి తీసుకొచ్చి మాట్లాడటం, అక్కడ మాట్లాడిన కాడి నుంచి అయిపోయేదాకా కూడా ఏ సామాన్లు ఎప్పుడు తీసుకోవాలి ఏంటి, ఏ సమయాన రూమ్ కూడా ఎట్లా ఎవరికి ఎట్లా కేటాయించాలి అని కూడా మీరే చెప్తున్నారు గురువు గారు. దాని అంటే మాకు ఎటువంటి ఈ టెన్షన్ అయితే లేదు గురువు. ప్రతిసారి కూడా ఎక్కడ నేను ఒకసారి లేట్ అవ్వచ్చు, రాను పోను కానీ అయినప్పటికి కూడా ఎటువంటి టెన్షన్ అయితే నేను పడలేదు గురుగారు. అయితే ముందు నేను టెన్షన్ పడింది. ఇంకో విషయం ఏంటంటే అసలు నీకున్న టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. అక్కడ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. మొత్తం ఒక ప్లాన్ మొత్తం వేసి పెట్టుకున్నాం. అసలు ఆ విషయంలో మటుకు చాలా భయపడ్డావు. రూమ్ల విషయంలో కూడా వస్తున్నాయి అంటున్నావు, రావట్లేదు అంటున్నావు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో, నువ్వు అందులో ఏదో పనిలో నీకు ఆ క్యాటరింగ్ పనులు స్టార్ట్ అయిపోయినాయి. మీ అబ్బాయిని అటు పంపించడం అసలు చాలా గందరగోళం అయిపోయింది. అసలు నేను బయటపడతాను అనుకున్నావు ఆ టైంలో. అవును గురుగారు, అటు రూమ్ కాడే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మా అబ్బాయి కూడా చెప్పాడు, ఆయన ఒక రూమే ఇవ్వటం ఎక్కువ, వాళ్ళు కేటాయించాము, వాళ్ళ తర్వాతే కదా ఎవరైనా అన్నట్టు చెప్పారు. ఒక ఆయన కౌన్సిలర్ ని చేత చెప్పిస్తే ఇంకా ఆయనే అరిశాడు, ఏమయ్యా సాధకులు వస్తాం అన్నారు కదా, మనకు కావాల్సింది 29 తర్వాత, 29 నైట్ నుంచి లేకపోతే 30 నుంచి, ఇప్పుడే మీరు అవన్నీ చేయటం ఏంటి, ముందు వాళ్ళకి ఇచ్చేసేయండి అని వాళ్ళు చెప్పారండి. లేకపోతే నేను వస్తున్నాను ఉండండి అంటే, అవసరం లేదండి మేము ఇస్తామని చెప్పారు. ఆ ద్వారా నాకు కొద్దిగా టెన్షన్ తగ్గింది గురుగారు. అట్నే మీరు కూడా, మీకు కూడా చెప్పాను, ఏం టెన్షన్ పడొద్దులే, మనకి అనుకూలంగానే వస్తది, మనకి ఎక్కువ అవసరం లేదు, 3 4 రూమ్లు అయితే మనకు వస్తాయి, ఒకవేళ ఎక్కువ అయితే ఇంక అప్పుడు చూద్దాం అన్నారు మీరు కూడా. అప్పుడు నేను ఇంకా టెన్షన్, ప్రతిది కూడా ఇంకా మీరే చెప్తున్నారు గురుగారు ఆడ. అట్లా నేను పక్కన ఎక్కువగా ఉన్నా, తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా ఇంకా దేవుడి కార్యక్రమం కాబట్టి వాళ్ళ చేత రికమెండేషన్ ఎందుకులే అన్న ఉద్దేశంతో నేను పెద్దగా చేయలేదు. అది ఇంకా మీకు పెట్టాను, ఇంకా మీరే చూస్తున్నారు గురుగారు అవన్నీ కూడా. దాని గురించి ఇక నేను ఎక్కువ టెన్షన్ కూడా పడలేదు, తీసుకోలేదు. ఎప్పుడైనా అవును అవును గురుగారు. మనకి రికమెండేషన్ అవసరం లేదు. మనకి అమ్మవారి ఉమ్, కార్యక్రమం సింపుల్ గా మనం దైవికంగా వెళ్ళాలి తప్ప వాడికి ఫోన్ చేసి రాజకీయంగా వీళ్ళందరినీ ఎంటర్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకనే ఏమాత్రం ఇదంతా ఎందుకు, అది ఏ మాత్రం ఎవరితో పిలవకపోయినా సరే, ఎవరితో రికమెండ్ చేయకపోయినా సరే, కార్యక్రమం ఎంత బాగా జరిగింది అది చెప్పు. చాలా ఈ చాలా బాగా జరిగింది గురుగారు. ఎంత బాగా జరిగిందంటే అసలు అదే కాలాస్తి తర్వాత ఇదే చాలా బాగా జరిగింది అనుకున్నాను గురుగారు. ఎందుకంటే ఆ రెండు ప్లేస్ కూడా చాలా బాగా, అదే చాలా బాగా అనిపించింది గురుగారు. ఆయన కూడా వచ్చి చెప్పాడు, చాలా బాగా చేశారన్న. ఆయన కూడా ఓకే, అసలు ఎవరు ఇచ్చారు అక్కడ వాళ్ళకి అన్ని చెప్పాడు కానీ అసలు ఏం మాట్లాడలేదు. అయితే మీకు కౌన్సిలర్, నేను ఆయన కౌన్సిలరే పెట్టుకోమన్నారంట అని నేను చెప్పాను. రూమ్లు మనకి రూమ్ మాట్లాడారు కదా, రికమెండేషన్ చేయించారు కదా, ఆయన ద్వారాగానే వాళ్ళు పెట్టుకున్నట్టున్నారు అని చెప్తే ఇంకా ఏం మాట్లాడలేదు అన్నాడు. అయితే నేను 2 3 సార్లు ఇసుకిచ్చాను, ఆయన దాక్కున్నాడు గురుగారు వెళ్ళి. అయితే నేను ఆ రూముల విషయంలో ఆయన చేత చెప్పించానని మళ్ళీ వెళ్ళి మళ్ళీ రికమెండేషన్ చేశానని ఆయన దాక్కున్నాడు. ఆడ ఉన్నా కూడా లేడని చెప్పిస్తున్నాడు ఆయన. ఆ శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. మేము ఉమ్, వెళ్ళి అక్కడ చూసేదానికి ఆయన కూడా, వాళ్ళు కూడా అంటున్నారు, లోనే ఉన్నాడు ఆయన, చెప్పులు బయటే ఉన్నాయి, లోన రూమ్ లో పక్క రూమ్ లోకి వెళ్ళి దాక్కున్నాడు ఆయన, లేడని చెప్తున్నాడు. అంటే అంటే వేరే వాళ్ళకి కేటాయిచ్చారు అంటున్నాడు. వేరే వాళ్ళకి కూడా ఎవరు అక్కడ అన్న సంతర్పణ చేసినట్టు లేరు, తెల్లారు వాళ్ళకి ఇచ్చాము అంటున్నాడు. ఆ సత్రంలో కూడా ఇదే రథం పక్క మన రూమ్ వెనకమాల గురుగారు సైడ్. గురువు గారు కనుక రాకపోయి ఉంటే ఈ అన్న సందర్భానికి నీ పరిస్థితి ఎలా ఉండేది? అయితే
మీరు రాకపోతే కొంచెం అక్కడ అగ్ని ఆరాధనలో గానీ ఏదైనా కొంచెం ఎవరైనా వచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళేమో. మాకేమో అగ్ని ఆరాధనలో ఒకటి చే మీరు ఒకటి చెప్తే ఒకటి చేసే రకాలు మేము. దానివల్ల కొంచెం ఇబ్బందిగా అనిపించేదేమో గురుగారు. ఎందుకంటే నేను ముందుగానే స్థలం పెట్టాను. అయితే మీరు కొన్- కొన్నిట్లో కొన్ని దాంట్లో రాకపోయేదానికి కొంత ఇబ్బందులైతే కలిగినాయి గురుగారు. ఇప్పుడు ఏంటంటే స్వయంగా మీరు రాబట్టి చూసేవాళ్ళు కూడా గురువు గారు అని చూడగానే ఎవరు కూడా దరిదాపులోకి ఎవరు రావట్లేదు. ఆ ఆఖరికి ఆయన టిఫిన్ ఆయన కూడా అన్నారు గురుగారు. ఆయన ఏదో పాయసం ఏదో అడగమంటే అమ్మ గురుగారు ఉన్నారు కదా మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, నేను రాను కొద్దిగా పెట్టించండి అన్నారు. అటువంటిది ఏం లేదండి, తిన్నోళ్ళకి తిన్నంత పెడతారు. అది అంటే మరి ఆయన అక్కడ కొంచెం రెబల్ గానే ఉంటాడు, ఆయన టిఫిన్ ఆయన కూడా. అటువంటి మనిషి కూడా ఆయన జనుగుతున్నారు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో బయట వాచ్మెన్ కానివ్వండి, ఆయన బళ్ళు పార్కింగ్ అతను వాచ్మెన్ కానివ్వండి, లోపల వియో పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు కూడా కాస్త జనుగుతున్నారు. గురువు గారు ఉన్నారు కదా ఇది అది, ఎందుకంటే మన లోగో అలాగే గురువు గారు ఎంత పవర్ ఉంటే గనక ఎంత మందిని అట్లా ముందుకు నడపగలుగుతున్నారు. అలాగే ఇంత పవర్ఫుల్ వారాహి అమ్మవారు అంటేనే, కాళిక అమ్మవారు అంటేనే పవర్ఫుల్ అని ఆ లోన పూజారులు నాతో, నేను మూడో రోజు వెళ్ళినప్పుడు నిన్న వెళ్ళినప్పుడు కూడా నిన్న గురువారం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అనుకున్నారు ఆడ అట్లా. చాలా అది ఎక్కడ ఏంటంటే మొత్తం డీటెయిల్స్ చెప్పాను గురుగారు. నా కాడ 2 3 కార్డులు ఉంటే అది కూడా ఇచ్చాను వారికి, బండిలో వారు చెప్పారు. దానివల్ల మీ వల్లే అక్కడ అంతా జరిగింది కానీ, లేకపోతే కొంచెం ఇబ్బందిగా అయితే ఉండేదేమో గురుగారు. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి కాస్త ఇబ్బంది పెడతాం కానీ, లేకపోతే ఏదైనా మనకేమో కొద్దిగా ఆ, అది శాంతం అనేది ఉండదు. కొంచెం ఏదైనా అంటే కొంచెం ముందుకు దూకే స్వభావం అయితే ఎప్పుడు లేదు గురుగారు పేటెంట్కి వచ్చిన తర్వాత. అట్లా అనేది కొంచెం ఇబ్బందిగా ఉండేది. మీరేంటంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పని కేటాయిస్తున్నారు. ఎవరికి ఏంది అనేది, శ్రీమూర్తులకి ఏం చేయాలి, అక్కడ ఉన్నటువంటి కొంత ఎవరికి ఏం పని అనేది కూడా అందరికి చెప్పారు గురుగారు. దానివల్ల ఏంటంటే సావిగా ప్రశాంతంగా జరిగింది గురుగారు. అసలు అన్న సంతర్పణ చేసామా అన్నట్టు కూడా లేదు గురుగారు. ఎంత సాఫీగా జరిగిందంటే ఏదో ప్రసాదాలు తీసుకొచ్చి గుళ్ళో ఆ, 50 మందికో 40 మందికో ప్రసాదాలు చేసి ఇచ్చి అట్లా పెట్టి అన్నంత సేపు కూడా పట్టలేదు గురుగారు. అంత సాఫీగా అంత ప్రశాంతంగా జరిగింది గురుగారు. చాలా అక్కడ సంతోషం అనిపించింది గురుగారు వంట దానివల్ల. మొదలు పెట్టిన దగ్గర నుంచి కానీ అగ్ని ఆరాధన దగ్గర నుంచి కానీ ఎవరికి కూడా ఏ ఖాళీగా ఉంచలేదు. ఏదో పని జరగటం, ఏదో మాట్లాడటం జరిగింది. అసలు వంట ఎప్పుడు అయిపోయింది అవును అనేది కూడా గురుగారు. కూడా ఆశ్చర్యంగా ఉంది. అసలు ఆ వంట అయిపోయింది, అప్పుడే అవును అయిపోయింది. గురుగారు. నీకు కూడా అంతే ఉంది నాకే అసలు. ఆశ. అప్పుడే వండేసాను అన్నట్టుగా చూస్తున్నావు నువ్వు కూడా. అప్పుడే అయిపోయిందా, అప్పుడే చేసేసానా అని చెప్పి. అవునా, అలా అయిందా? అవును అనిపించింది కదా. అలాగే అనిపించింది గురుగారు. అసలు ఎంత సాఫీగా అంటే ఇప్పుడు కామాఖ్యలో అందరం కూడా చేసాం కానీ ఎవరికి వాళ్ళు టెన్షన్ పడేవాళ్ళం, ఏంది ఏది అది అని. కనీసం ఎక్కడ ఏంటంటే మనకి ఇన్ని అన్న సందర్భంలో కూడా మనకి మధ్యలో వర్క్ చేస్తూనే వెళ్ళి దర్శనాలు చేసే అది ఎక్కడ లేదు గురుగారు. అది మీరు ఎక్కడ కల్పించారు. దగ్గరే కాబట్టి వెళ్ళి దర్శనాలు చేసుకుని రండి అని చెప్పారు గురుగారు. చాలా సంతోషం అనిపించింది. దీంట్లోనే అంటే కొంతమంది పని చేస్తూనే ముందు దర్శనాలకు వెళ్ళి దర్శనాలు చేపించొచ్చా అట్లా వెళ్ళొచ్చా అన్న వాళ్ళకి కూడా అట్లా అవకాశం లేకుండా ముందుగానే మీరు పంపించటం, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దర్శనాలు చేసుకురావటం ఆ దగ్గరగా అదొక సాధన అని చాలా సంతోషంగా భావించారు ప్రతి ఒక్కరు కూడా. సాధకులు అందరూ కూడా అది కూడా చాలా అదృష్టంగా భావించారు వాళ్ళు కూడా. నేను కూడా అంతే ఏ, సంతోషపడ్డాను గురుగారు. ఎందుకంటే అక్కడ పనులు అన్ని అయిపోయినాయి తగదా, అసలు చేసినట్టు కూడా లేదు గురుగారు. ఎంత మోతాదులో అయినా 30 కిలోలు పెట్టాం, మొత్తం ఇటు అటుగా 60 కిలోలు అయితే పెట్టాం ఎక్కడ కూడా. ఇటు అటుగా ఆ పాయసం కానివ్వండి, అలాగే చాలా బాగా ఒక ఐటెం కూడా మిగలలేదు గురుగారు. అందరూ కూడా అసలు లాస్ట్ 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 లో అయితే గిన్నెలు కడిగేసి పక్కన పెట్టిన ఒక అతను వచ్చి ఇబ్బంది పెట్టాడు. నేనున్నా ఆ కదా అక్కడ. నేనున్నా కదా. అవును. గిన్నెలు తెగ మీరు మీరు చెప్తున్నారు, నేను చెప్పినా వినట్లేదు. వెళ్ళి అదే గిన్నెలు చూసుకోపో అన్న. వెళ్ళి ఆయన చూశారు.
ఇక నవ్వుతా వెళ్ళిపోయాడు ఆయన. అది ఉమ్. గురుగారు చాలా చాలా బాగా తర్వాత అనిపించి చాలా టిఫిన్లు సంతోషం. కానీ కాఫీ టీలు పెట్టుకోవడం కానీ అంటే అప్పుడెప్పుడో నాకు తెలిసి అరుణాచలం ఆ టైంలో కాఫీలు టీలు పెట్టుకునే అలవాటు ఉంది. ఇంకా తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది తక్కువ, ఎందుకంటే స్టవ్లు ఖాళీ లేకపోవడం అంత హడావిడిగా ఉండటం వల్ల కొంచెం ఈ గ్యాప్ వచ్చింది. ఇక్కడ ఏమనిపించింది అవును అంత గురుగారు. ఏం లేదు, ఒక పక్క ఎవరు అందరు కూడా కావాల్సినవి తింటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు, ఒక పక్క భోజనాలు వంట జరుగుతా ఉంది, దర్శనాలు జరుగుతా ఉన్నాయి. అంటే ఎవరికి ఏది లోటు జరగకుండా దర్శనాలంటే మళ్ళీ 12 తర్వాత క్లోజ్ అవుతుందని చెప్పి పంపించేశాను. ఏమనిపించింది ఇవన్నీ చూసినప్పుడు? చాలా బాగా అనిపించింది గురుగారు. అక్కడ పేషెంట్లు ఉన్నారు, ఆ పెద్దోళ్ళు ఉన్నారు అని అది చెప్పటం మీరు. పెద్దోళ్ళు ఉన్నారు, టీ తాగే వాళ్ళు కొంతమంది టీ తాగుతారు, టీ పెట్టండి అన్న. అలాగే బయటికి వెళ్ళి టీ పొడి కూడా తెచ్చిచ్చారు. మా సాధకులు వెళ్ళి తీసుకొచ్చి మీరు తెప్పించి మళ్ళీ టీ పెట్టించారు. అలాగే టిఫిన్లు కూడా ఎవరికి ఏం కావాలో అది తీసుకోండి. నేను మాట్లాడాను అయినప్పటికీ కూడా ఎవరికి ఏం కావాలో అనేది మీరు చెప్పి తెప్పించేలా పెట్టించారు గురుగారు. చాలా సంతోషం అనిపించింది. చాలా ఒక ఇంట్లో తల్లి ఎలాగైతే గైడ్ తీసుకుంటారో మనకి, ఒక తల్లి ఎలా అయితే పిల్లల గురించి ఎంత అది ఆవేదన పడి వాళ్ళకి ఏం కావాలి ఏంటి టయానికి ఎట్లా ఏందని ఫుడ్ ఎలా అయితే అట్లాగే చేసి అనిపించింది గురుగారు. అలాగే చేశారు మీరు. చాలా సంతోషం అనిపించింది. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నటువంటి నాతో పాటు చాలా మంది కూడా పేషెంట్లు ఉన్నారు. ఆ ఆ ప్రతి ఒక్కరు కూడా టిఫిన్ చేయటం చాలా వాళ్ళ ముఖాల్లో కూడా సంతోషం ఆనందం అనేది చూశాను గురుగారు. చాలా బాగా అనిపించింది. అదే కామాఖ్యలో కూడా వాళ్ళు నీరసపడ్డారు కొంతమంది. నైట్ కిచిడి చేస్తే అది కూడా తీసుకొచ్చి తెల్లారి కూడా తినే వాళ్ళు ఉన్నారు. టిఫిన్ దొరకలేదు. ఆ, అట్లా తినమని కూడా చెప్పేవాళ్ళు లేరు. కానీ మీరు దగ్గర ఉండి అట్లా ఏ, అనేది చాలా సంతోషం అనిపించింది గురుగారు. నాకు బాగా ఉమ్, ప్రతి ఒక్కరికి కూడా నాదే నేననే కాదు ప్రతి ఒక్కరు కూడా సంతోషపడ్డారు. చాలా బాగా అనిపించింది గురుగారు. అన్ని చోట్ల కూడా ముందు ముందు కూడా ఇలాగే అందరూ కూడా ఇంత ప్రశాంతంగా చేసుకుంటూ ముందుకెళ్ళి ప్రతి దాంట్లో కూడా మీరు ఉంటే. అవును గురుగారు, ఓకే. మీరు ఉంటే ఎవరు ఎవరి పనులు వాళ్ళు చేయని వాళ్ళు కూడా చేస్తారు ముందు. అంటే ఉన్నారు అట్లని నేను చెప్పలేము. అంటే ఆ మాయ అనేది అట్లా కమ్మేసింది గురుగారు అంతే. మాయలే. తర్వాత ముందు రోజు జూకాలు రెండు అన్న సందర్భం తర్వాత ముందు రోజు జుంకాలు దర్శనాలు కానీ అన్ని చెప్పడం జరిగింది. అప్పటికి చాలా లేట్ అయిపోయింది, నేను కూడా టైర్డ్ అయిపోయినా. జర్నీ అంత జరిగి వచ్చి కూడా చెప్పాను. ఏ రకంగా జరిగింది అసలు, అవును. ఏ రకంగా ఉపయోగపడింది వంట అన్న సందర్భంలో వంట జాగ్రత్తలు కానీ దర్శనాలు కానీ? మీరు చెప్పినవన్నీ జాగ్రత్తగానే అందరూ పాటించారు గురుగారు. ఎందుకంటే ముందుగానే మీరు చెప్పారు కాబట్టి ఈ కొంతమందికి ఏళ్ళు కట్ అవుతాయి అన్నారు. వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అది మైండ్ లో పెట్టుకుని అలా కూడా తెలుసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూరగాయలు కూడా జాగ్రత్త చేశారు. అలాగే గిన్నె మీద పడిద్ది జారిద్ది అన్నారు. అవి కూడా మేము దింపబోయే ముందు ఆ గిన్నె అంటే పక్కకి వెళ్ళిపోయింది. ఆ సైడ్ కి ఒరిగింది గురుగారు. ఆ సైడ్ కొడితే ఇక కొద్దిగా అదైతే మీద పడేదేమో. ఇక నేను కొంచెం గట్టిగా మేము పట్టుకున్నాం. అది కూడా ఒక మాయ అని మీరు ముందుగానే హెచ్చరించారు. అది కూడా జరిగింది. అలాగే దైవ దర్శనాలు కూడా కాలభైరవుళ్ళు అలాగే ఆ అమ్మవారు వస్తారన్నారు. నేనైతే ఒక ఆయన అయితే కాలభైరవుడిగానే భావించాను గురుగారు. ఆయన అయితే సేమ్ అలాగే ఉన్నాడు నల్లగా. అదిగా ఆయన ఒక్కడిని దర్శనం చేసుకున్నాను. ఆ నామాలు వేసుకుని అటు వస్తాను అన్నారు మీరు. ఆ, మరి అది కూడా చూశాను. అంటే ఆ పనిలో పడి కొంత నేనేంటంటే ఈ ఎక్కువగా చూడలేకపోయాను. ఒక అతన్నే గమనించాను గురుగారు. అలాగే అమ్మవారు వస్తారన్నారు. ఆమెనైతే నేను ముందుగానే గుడిలోనే చూశాను. ఆ అట్లా అన్ని కూడా మీరు చెప్పినవి అన్ని కూడా జాగ్రత్తలు కానివ్వండి, దైవ దర్శనాలు కానీ ప్రతి ఒక్కరు కూడా దాని గురించే ఏ, ఏ, చూస్తారు గురుగారు. గురుగారు ఏం చేయాలి. అలాగే పాల పొంగులు దర్శనాలు కానివ్వండి, అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఉన్నటువంటి సాధకులు కూడా ప్రతి ఒక్కరు ఆనందపడేది మన గురువు గారు చెప్పి అన్ని కూడా ఆడ జరుగుతాయి. ఆ దర్శనాలు కూడా స్పర్శ దర్శనాలు కూడా మనం చేసే కర్మలు ఏదైనా ఉన్నా కూడా అన్న సందర్భంలో దైవ దర్శనాలు చేస్తాం కాబట్టి కొంత వాళ్ళ సూక్ష్మ రూపంలో
సూక్ష్మ రూపంలో మన మానవ దాంట్లో వస్తారు కాబట్టి ఆ స్పర్శ మనకి ఆ ధూళి గాని ఆ స్పర్శ గాని మనకి తగిలిద్ది కాబట్టి ఆ కర్మలు పోతారని ప్రతి ఒక్కరికి కూడా అదే. నాకైతే అదే గురుగారు. నేను కూడా అన్న సంతర్పణకి రావటం కూడా అదే కారణం. చాలా ఈ తర్వాత దర్శనాలు చాలా చేసుకుంటాం. రైస్ లో పాలు పోయమని చెప్పాను. అసలు ఆ పాలు పోయటం వల్ల టేస్ట్ ఎలా వచ్చింది? అసలు వంట టేస్ట్లు ఎలా కుదిరినాయి? అసలు చాలా బాగా వచ్చింది గురుగారు. మీరు పాలు పోయమన్నారు రైస్ లో. లాస్ట్ లో మేము పాలు పోసాం గురుగారు. అసలు వెజిటేబుల్ రైస్ కూడా ఒక టేస్ట్ ఒక రేంజ్ చాలా బాగా వచ్చింది గురుగారు. ఆ ఆ టేస్ట్ అనేది కనీసం అటు బిర్యానీ లాగా లేదు, వెజిటేబుల్ బిర్యానీ లాగా లేదు, వెజిటేబుల్ రైస్ లాగా లేదు గురుగారు. చాలా అద్భుతంగా వచ్చింది టేస్ట్ రుచి కానీ. కాకపోతే కొద్ది ఆ అడుగు కొంచెం పట్టింది. అది కూడా నేను ఎక్కువ పట్టింది అనుకున్నా కానీ కొద్దిగా మోతాదులో కొద్దిగా అడుగున పట్టింది. ఏంటంటే గ్యాస్ మీద మనం దమ్మిస్తాం కాబట్టి కంపల్సరీ ఒక్కోసారి అది అయితే ఆ మాయకం ఉంది. దానివల్ల అది లేదు. రైస్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే పెరుగన్నంలో కూడా చెప్పారు. ఆ పెరుగన్నం కూడా చాలా బాగా కుదిరింది గురుగారు. ఆ, అలాగే పాయసం. పాయసం అంటే ఇక పీఠంలో ప్రతిసారి కూడా తీయాల్సిన అవసరం లేదు. అది నేను చేసి నేనే కాదు, అమ్మవారే స్వయంగా వచ్చి అన్ని మనం ఎవరైతే అక్కడ వంట చేస్తామో ఆ వంట రూపంలోనే అమ్మవారు వచ్చి స్వయంగా చేస్తారు కాబట్టి ఇక స్వీట్కి కానివ్వండి, అలాగే పెరుగన్నానికి, కర్రీకి, దేనికి కూడా అసలు తీయాల్సిన వంక పెట్టాల్సిన పని లేదు గురుగారు. తిన్నోళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒకటికి రెండు సార్లు ఓ, పెట్టించుకున్న వాళ్ళు తింటున్నారు. అలాగే పాయసం అయితే హైలైట్ గురుగారు. ప్రతిసారి కూడా మన పీఠంలో పాయసం చాలా హైలైట్ గా ఉంటుంది. అది నేను ఎలా చేస్తానో నాకే తెలియదు. నేను బయట చేస్తాను కానీ అది ఆ టేస్ట్ అనేది మన పీఠంలో ఉన్న టేస్ట్ బయట రావట్లేదు గురుగారు. ఒకసారి కుదురుతుంది, ఒక్కోసారి కుదరట్లేదు. అది మరి అది మన పీఠంలో అమ్మవారే వచ్చి చేస్తారు కాబట్టి దానివల్లే ఆ టేస్ట్ వచ్చిద్దేమో. ఆ పాయసం మాత్రం స్వీట్ అయితే ఎక్కడ కూడా మనం ఎక్కడ చేసినా కూడా తీయటానికి లేదు. అలాగే రైస్ కూడా ఏదైనా సరే దానికి దీనికి ఇది గొప్ప అది గొప్ప, అక్కడ చేసినా అక్కడ హైలైట్ అన్న దానికి లేదు గురుగారు. యథావిధంగా మనం ఎక్కడ చేసినా కూడా అదే టేస్ట్ వచ్చింది. నేనే చేసినా, వేరే వాళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా మనం అమ్మవారే వచ్చి చేస్తారు కాబట్టి అది మీ పరిధిలో మీరు కొన్ని నిమిషాలు చేస్తారు కాబట్టి దానివల్లే టేస్ట్ వస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. మనం సుమారుగా వేస్తాం, కనీసం మనం ఎంగిలి కూడా పొరపాటున నాకు తెలిసి తెలియక కొన్నిట్లో నేను అలవాట్లో పొరపాటు అయి కొన్నిట్లో అయితే నేను చూడటం జరిగింది. తర్వాత మన ఠాగూర్ గారు అలాగే సీనియర్లు ఇద్దరు ముగ్గురు చెప్పడంతో అది కూడా నేను చేయట్లేదు గురుగారు. ఆ ఒక రెండు మూడు అన్న సంతర్పణలు అయితే ఆ తప్పు అయితే నేను చేశాను కానీ అప్పటి నుంచి అసలు నాకే అర్థం కాల. అసలు నేను చూడకపోయినా కూడా అంత టేస్ట్ వచ్చేస్తుంది. అది చాలా బాగా అనిపించింది గురు. యథావిధంగా కరెక్ట్ గా పడతాం. అది అదే మరి మహత్యం అంటే నేను అమ్మవారి చేసినది. మహత్యం మరి ఊరికనే ఉందా ఇప్పుడు? నువ్వు కొన్ని అన్న సందర్భాలకు రాలేదు, రాకపోయినా సరే అదే టేస్ట్ ఎలా వస్తుంది మరి చెప్పు? నువ్వు వండినట్టే వస్తుంది అదే గురుగారు. అయినా సరే. నువ్వు అవును రాలేదు, గురుగారు. సింహాచలం రాలేదు, సింహాచలం ఇంకా హైలైట్ అయిపోయింది ఆడ. అసలు ఆ పాయసం వెరైటీ పాయసం అయిపోయింది ఆడ. ఆ? అదే గురుగారు. తర్వాత రమాదేవి చేశారు. అసలు వాళ్ళు ఎలా చేశారని వాళ్ళే ఇలా చూస్తే దిక్కు చూస్తా ఉన్నారు, మేమేనా చేసిందని చెప్పి. తర్వాత అదే అదే మీరు గురుగారు. జరుగుతూనే ఉంటాయి. అదే అమ్మవారి మహత్యం. అయితే ఇప్పుడు మంగళగిరి అన్న సందర్భన నీకు ప్రత్యేకంగా, ఎందుకంటే మీ ఇంటి దగ్గర కాబట్టి, చెప్పదలుచుకుంటే ఏంది ప్రత్యేకత? నీకున్న ప్రత్యేకతల్లో అంటే వాటిలో ఉన్న ప్రత్యేకత అంటే పాయసం బాగా టేస్ట్ అన్నిటికన్నా బాగా కుదిరింది గురుగారు, లేదంటే చాలా తొందరగా కుదిరింది అట్లాంటిది మీకు ఏమైనా ప్రత్యేకత ఏమైనా ఉందా వంట మంగళగిరి అయితే స్పెషల్ గా తొందరగా అయిపోయింది గురుగారు. వంట ఇంట్లో మాత్రం కలుపుకుంటే, అది అదే ఇంట్లో చూసుకుంటే గురుగారు. నీకేం ప్రత్యేకత ఈ మంగళగిరి అన్న సందర్భన పానకాల లక్ష్మీ నరసింహ స్వామిది? పానకాల నది లక్ష్మీ నరసింహస్వామి అంటే స్వీట్ హైలైట్ గురుగారు. అది ఒకటి. టైం కూడా టైం కూడా ఒక గంట గంటన్నరలోనే అన్ని అయిపోయినాయేమో అనుకున్నాను గురుగారు. మనం మొదలు పెట్టింది 6:30 7ంటికి మొదలు పెట్టాము. ఆ రెండు గంటల్లో మొత్తం అయిపోయింది. నేను అసలు ఎట్లా చేశానో కూడా నాకు తెలియదు. అదే
ఇప్పుడు కూడా నేను అదే అనుకుంటాను. కనీసం ఒక 3, 4 గంటలైనా పట్టిద్ది ఒక్కో ఐటెమ్ దింపడానికి. వెజిటబుల్ రైస్ గాని, అది గాని కనీసం 6కి మొదలుపెడితే కనీసం 12 అయినా 10:30, 12, 11, 12 అయినా అయిద్ది గురుగారు. 4 గంటలైతే టైం తీసుకుంటాం. కానీ అది తొందరగా అయిపోవటం. అలాగే స్వీట్ కూడా హైలైట్. అలాగే మన వెజిటబుల్ రైస్ అయితే చాలా బాగా అనిపించింది గురుగారు. అది మీరు రెవల్యూషన్ చెప్పారు. ఆ పాలు పోయటం లాస్ట్‌లో. దానివల్ల ఏందంటే అడుగు నేను చాలా మాడింది అనుకున్నాను గురుగారు. దాదాపు చెప్తే మొత్తం ఆహ్, బాగా మందంగా మాడిందేమో అనుకున్నా. తర్వాత చూస్తేనేమో కొద్దిగా అడుగునే కొద్దిగా అంటింది అంతే. అది కూడా మిగలలేదు. చాలా బాగా అనిపించింది గురుగారు. ఆ 2 అయితే హైలైట్. ఇక్కడ మంగళగిరిలో అయితే ఆ 2 గమనించాను గురుగారు. ప్రతిది కూడా ఏది తీయటానికి లేదు. ఎక్కడైనా సరే హైలైటే. కాకపోతే ఈ 2 మాత్రం నేను గమనించాను. స్వీట్ కూడా బాగా వచ్చింది గురుగారు. చాలా బాగా వచ్చింది. తర్వాత అక్కడ జనాభా కూడా అసలు ఆగి అల్లా మరి ఇంతవరకు అంటే నేను వచ్చిన అన్న సందర్భంలో కానీ నేను చూసిన ఫోటోల్లో కూడా కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు ఆగి దగ్గరగా ఉండి అదే పనిగా చూసి వెళ్ళిన అయితే తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ మటుకు చాలా మంది అవును. నేను ఉన్నా కదా అసలు ఎంత మంది అవుతున్నారు అంటే ఒక 10 మంది రోడ్డు మీద వెళ్తున్నారు, సుమారుగా ఒక 5 మంది అయితే ఆగి ఆ ఫోటో చూసి చదివి వెళ్తా ఉన్నారు. అందులో నువ్వు లోకల్ క్యాండిడేట్ కాబట్టి నీకేమనిపించింది? గతంలో కూడా ఒక 1000 కార్డులాగా పంచుంటావు నువ్వు అక్కడే ఆ గుళ్ళోనే పంచుంటావు, కానీ అప్పుడు లేనంత రెస్పాన్స్ ఇప్పుడు అమ్మవారి ఫోటో పెద్దగా పెట్టినప్పుడు చూసి ఆగి అలా చదవటం అడగటం అనిపించినప్పుడు నీకేమనిపించింది? చాలా బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మవారు, వారాహి అమ్మవారు, వాసుకి అమ్మవారు అంటున్నారు. ఏదైతే పైన నాగ పడగలేసి ఉన్నాయి. అది ఒకటి. ఇక ఆ వారాహి అమ్మవారు. ఆ వారాహి అమ్మవారిని చూసే కనెక్ట్ అయిపోతున్నారు కొంతమంది. ఇక కాళిక అమ్మవారిని. ఈ కొంతమంది అయితే ఈవిడ వారాహి అమ్మవాడు లోపల మన పూజారి గారు కూడా అన్నారు. వారాహి అంటే మామూలు కాశీలోనే ఉంది కదా! ఈ చుట్టుపక్కల ఏడ పెద్దగా లేనట్టుంది కదండీ! అని అంటున్నాడు ఆయన. అలాగే అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఇద్దరు ముగ్గురు అదే టాక్ వచ్చింది గురుగారు. వారాహి అమ్మవారు ఎక్కడ ఏందని ప్రతి ఒక్కళ్ళు కూడా కొంతమంది అయితే ఫోటో కూడా తీసుకొని వెళ్తున్నారు ఫోన్. చాలా బాగా అనిపించింది గురుగారు. కనీసం ఆ ఫోటోలకే మన లోగోకే కనెక్ట్ అయిపోయారు గురుగారు చాలా మంది. అంతకుముందు మనం కార్డులు పంచినా కూడా అంత ఏదో మనం పిలిచెల్లా ఇస్తున్నాం. వాళ్ళు తీసుకుంటున్నారు తప్ప అంతగా నాకేం అనిపియలేదు గానీ, ఇప్పుడు అన్న సంతర్పణ పెట్టినప్పుడు ఆ ఏరియాలో గూడా చుట్టుపక్కల గూడా కనెక్ట్ అయిపోయారు. ఆ వారాహి అమ్మవారు, కాళిక అమ్మవారు, వారాహి అమ్మవారు, కాళిక అమ్మవారు. పీఠం ఏంది? ఎక్కడ? అని ప్రతి ఒక్కళ్ళు అడగటం. మన దగ్గరేమో కొంత కార్డులు లేకపోవటం. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్న హ్మ్. సందర్భం అయిపోయిన తర్వాత కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది కదా నీకు, ఏంది ఆ కథ ఏంది అసలు చాలా మంది అడగటం. ఇంకోటి ఏంటంటే చాలా మంది నీకు ఆ లోకల్లో తెలుసు, నువ్వే వండి నువ్వే పెట్టావు, మరి టేస్ట్ ఎలా వచ్చింది అసలు ఏంది కథ అని చెప్పేసి అడిగారా? అసలు ఈ విషయం గురించి నీ ఉద్దేశం ఏంది, జనాలు ఏమన్నారు? ఈ అన్న సందర్భం అయిపోయిన తర్వాత కూడా చాలా మంది నిన్ను అడుగుతా ఉన్నారు, ఏంది కథ, వ్యవహారం ఏంది అని చెప్పేసి చాలా వరకు ఇంకా పోతలేదు, ఎవరో గట్లా అడుగుతూనే ఉన్నారు. ఏంది ఏమనిపించింది ఇదన్న ఈ విషయాల గురించి? అయితే ఇద్దరు ముగ్గురు తెలిసినోళ్ళు గూడా వచ్చారు గురుగారు. వాళ్ళు తెలిసినోళ్ళు గూడా అడిగారు. అంటే ఆ ఏరియా మొత్తం గూడా ఎక్కువగా వంట మాస్టర్‌లే ఎక్కువ ఉన్నారు. అయితే టేస్ట్ బాగుంది. చాలా బాగా చేశారు మీరు అని చెప్పారు. ఆయన మనం ఏదో టిఫిన్ తీసుకున్నాం గురుగారు. అతను కూడా చాలా బాగుందండి. వంటలు చాలా బాగున్నాయి. రైస్ గాని, దద్దోజనం గాని, అలాగే పాయసం గాని చాలా బాగా చేశారు అన్నారు. అయితే నేను చెప్పాను. అంతా కూడా మన పీఠంలోనే అమ్మవారు ప్రసాదం. ప్రతి నెల మనం ఎక్కడ పెట్టినా కూడా ఇదే టేస్ట్ వచ్చిద్దండి. అది నా వల్ల అంటే కాదు అని చెప్పాను. అలాగే రెడ్డి గారు అంటే పక్కన మనకేదైతే వాటర్ ఇచ్చాడో ఆయన. ఆయన గూడా అడగటం జరిగింది. ఆయన గూడా గురువుగారు ఇది చాలా బాగా చేపిచ్చారు సేవ. బాగా చేస్తున్నారు ఇది, అది అని చెప్పారు. ఫుడ్ గూడా చాలా బాగుందన్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది గురుగారు. ఫుడ్ మాత్రం తిన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగుందన్నారు. గుడి వోళ్ళు గూడా అక్కడ చేసేటువంటి ఇద్దరు, ముగ్గురు గూడా వచ్చి తిన్నారు. అక్కడ వర్కర్లు లాంచ్ చేసేవాళ్ళు కూడా ఇద్దరు, ముగ్గురు వచ్చి తిన్నారు. చాలా బాగుందన్నారు. రెస్పాన్స్ అయితే చాలా బాగొచ్చింది గురుగారు. నాకైతే బాగుందన్నారు.
అదే నిన్ను నేను గుర్తుంచుకున్నారు సంతోషపడ్డాను అంటున్నా. గురుగారు. తర్వాత ఇంకోటి గుళ్ళో వాళ్ళే 1 గంట వరకు రానన్నారు. మందేమో 10 గంటలకల్లా అయిపోయింది. 10, 10:30 కల్లా అయిపోయింది. మరి వాళ్ళు ఏమన్నారు మరి తర్వాత? తర్వాత ఇద్దరు వచ్చారంట గురుగారు. ఆయన మనకు బాగా తెలుసు ఆయన పూజారి గారు. ఆయన వచ్చారు. శేఖర్ గారనీను శేఖర్ ఆయన పేరు ఒకాయన. ఒక ఒకాయన పేరేమో వినోద్. వాళ్ళు ముగ్గురు గూడా వచ్చి ఈ వాళ్ళిద్దరు గూడా వచ్చి అడిగారు తర్వాత. రెండో రోజు నేనెళ్ళినప్పుడు, "మేమొచ్చామండి మొత్తం అయిపోయినట్టుంది గదా!" అయితే వాళ్ళు ముందేమన్నారంటే ఒకాయన పెద్దాయన, "మేమంటే తిన్నాం గదా! మీకు తెలుసు వాస్తవంగా అయితే ఇప్పుడు పూజారులొచ్చి ఎవరు గూడా బయట తినరు. వాళ్ళేందంటే అన్నసత్రం ఇంపుగైనా ఎందుకంటే ప్రసాదం కాబట్టి తీసుకుంటారు గానీ ఈ ఈ అల్లం చిన్నుల్లిపాయలు, వెజిటబుల్ రైస్, బిర్యానీ అనేసరికి ఎక్కువగా తీసుకోరు. పూజారులు లాంగ్ నుంచి వచ్చి అంటే పబ్లిక్‌లో రారనుకోని నేను అయితే అనుకుంటాను గురువు. తిన్ కానీ ఆళ్ళు మాత్రం అడిగారు. చాలా బావుందంట. ఐటెమ్స్ చాలా బాగా చేశారంట. అన్న సంతర్పణ గూడా చాలా బావుంది. ఈ మేము గూడా ప్రసాదాలు తిన్నోళ్ళు గూడా మా లోపలున్న ఒకాయన కిరణ్ ఆయనొచ్చి చెప్పాడు. బావుందన్నారు. మేము కూడా పాయసం తీసుకున్న ప్రసాదం తిందామని వచ్చాము. లేదుగా అన్నారు. మాట వరుసకే చెప్పారు. మరి వాళ్ళు నిజంగానే వచ్చి తినేవాళ్ళో లేకపోతే లేదు అదైతే తెలీదు గానీ, వాళ్ళు మాత్రం చెప్పారు గురువుగారు. చాలా బావున్నాయంట అది ఇది. ఆహ్, రెస్పాన్స్ అయితే బాగొచ్చింది గురువుగారు. నాకైతే ఫుడ్ విషయంలో గూడా చాలా బాగొచ్చింది. అందరూ గూడా చెప్పారు. అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు గూడా అందరూ చెప్పారు గురువుగారు. వర్కర్లు. నేను రెండో రోజు గూడా ఎళ్లి అడిగాను. అలాగే కింద టిఫిన్ అమ్ముతారాయన. ఆ షాకరు ఆయన గూడా వచ్చి తిన్నాడు. ఆయన గూడా బావుంది అని చెప్పారు. అది మాత్రం చాలా బాగా అనిపించింది గురుగారు. చాలా సంతోషం అనిపించింది. అందరూ గూడా కావాల్సిందేంటంటే ప్రసాదం. ఆహ్, ఎందుకంటే అందరూ గూడా చాలా బావుందన్నారు. అది మాత్రం చాలా సంతోషం అనిపించింది. అవును గురుగారు. ప్రతి ఒక్కళ్ళు గూడా పక్కన అసలు వీలు వాళ్ళని గాదు గానీ, పక్కన ఆయన టిఫిన్ బండి ఆయన అడుగుతున్నాడు. "అసలు మీరు అప్పుడే అయిపోయిందా మీది? అప్పుడే చేశారా? ఇక మీరు 2000 మందికైనా అంత ఫాస్ట్‌గా అయిపోద్దేమో, గంటలోనే అయిపోద్దేమో" అన్నట్టుగా చెప్పాడు గురుగారు. ఆయన చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. తర్వాత గూడా రెండో రోజు గూడా ఆయన ఎళ్లి నేనెళ్ళాను టిఫిన్‌కని ఎళ్తాను అప్పుడప్పుడు. ఆయన మళ్ళీ అడిగారు. "చాలా బాగా చేశారు గురువుగారు" ఇది అది మరి చెప్పారు. అయి నంబర్ అడిగారు గురుగారు. ఆ నంబర్ గూడా మన లోగోలో ఉందని కార్డ్ ఇచ్చాను ఆయనకి. చాలా బాగా చేశారు. అన్నీ కూడా టేస్ట్ బాగున్నాయని. ఒక మెతుకు గూడా కింద పడకుండా ప్రతి ఒక్కళ్ళు గూడా గలీజు చేయకుండా ఎట్లయితే మీరు చెప్పారో అదే విధంగా చేశారు. అసలక్కడ అందరూ గూడా ఒకేలాగా శుభ్రం చేయటం గానీ, ఎటువంటి గురువు గారు ముందు అసలు ప్రతి ఒక్కళ్ళు గూడా చక్కగా ఐక్యత్వంతో అందరూ గూడా పని చేయటం చాలా సంతోషం అనిపించిందన్నాడు. ఆయనే ఆశ్చర్యపోయాడు గురువుగారు. అయన్నీ శుభ్రం చేయటం గానీ, అక్కడున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు గూడా అక్కడ వడ్డానం గానీ, అన్నీ గూడా చేసి అసలు 45 నిమిషాలు, గంట గూడా అవ్వలేదు. అప్పుడే అయిపోయిందా మీది అని ఆశ్చర్యపోయాడాయన. ఆయనే సంతోషపడ్డాడు. అన్నీ గూడా చాలా బాగున్నాయని. ఇంకా మనకి ఇంకా సంతోషం అనిపించింది గురువుగారు ఆయన మాటల్లో. నేనింకా చాలా గర్వపడ్డాను. ఎందుకంటే గుళ్ళో పూజారులు గూడా ఇద్దరు ముగ్గురు అడిగారంట. పీఠం హ్మ్. గురించి ఆ డీటెయిల్స్ మొత్తం గూడా చెప్పాను. హ్మ్. 4 నవరాత్రులు గూడా శ్యామల నవరాత్రులు, అలాగే దుర్గా నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇయన్నీ గూడా వసంత నవరాత్రులు గూడా చెప్పాను గురుగారు. దాని గురించి కార్డ్ గూడా ఇచ్చాను. అయితే దాంట్లో ఇది వసంత నవరాత్రుల గురించి డీటెయిల్స్ ఏమి లేదు. వారాహి నవరాత్రులు, మనం కాల్ శ్యామల చేపించుకున్న నవరాత్రి నవరాత్రి ఆ! నవరాత్రులు అన్నిటికీ ఒకటే కామన్ డేటా ఉంటుందిలే గానీ